Good morning, everyone. Good morning, sir. ఒకవేళ మీరు మాట్లాడేటప్పుడే జస్ట్ టేక్ ది అన్మ్యూట్ అండ్ దెన్ టాక్ అండి, లేదంటే మ్యూట్ లో ఉండండి మోస్ట్ ఆఫ్ ద టైం. ఓకే, దెర్ బి నో డిస్టర్బెన్స్ ఫర్ అదర్స్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఫస్ట్లీ మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ అసలు ఈ రోజుకి ఫస్ట్ అజెండా సెట్ చేస్తానండి. అసలు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటి అది ఫస్ట్ చూస్తామండి. అసలు ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకొని, సింపుల్ జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దాని తర్వాత దాన్ని అసలు ఇంటిగ్రేషన్ కి ఎలా ఉపయోగపడుతుంది ఏంటనే ఒక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక కాంప్లెక్స్ జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దెన్ ఐ గో టు ఏ టెక్నికల్ ఎగ్జాంపుల్, అంటే అసలు మ్యూల్ సాఫ్ట్ ఏంటి, మ్యూల్ సాఫ్ట్ ఏం చేస్తుంది, అండ్ వాట్ ఈస్ ఇట్, వాట్ ఆర్ ఇట్స్ ఫంక్షనాలిటీస్, అదంతా కూడా మొత్తం డిస్కస్ చేస్తాం. తర్వాత అసలు వై ఐ షుడ్ లెర్న్ మ్యూల్ సాఫ్ట్, అసలు ఎందుకు నేర్చుకోవాలి అంటే చాలా మందికి ఇప్పటి వరకు ఏం తెలిసి ఉంటుంది అంటే మేబీ కొలీగో, బ్రదర్, లేకపోతే ఫ్రెండ్స్ ఆ ఎక్కువ మంది చెప్పుంటారు, దాన్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు. అండ్ చాలా తక్కువ మందికి తెలుసు వై, అంటే రీసెర్చ్ చేసి ప్రాపర్ గా వచ్చి ఉంటాం. అందుకని ఏంటంటే ఈవెన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ యూ వై యూ షుడ్ కమ్ టు దిస్ పర్టికులర్ టెక్నాలజీ. దీనికి ఎందుకు మైగ్రేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు క్లియర్ గా తెలిస్తే బాగుంటుంది అనేది. అందుకని ఈ సెకండ్ పార్ట్ లో విల్ ట్రై టు డిస్కస్ వై షుడ్ ఐ లెర్న్ మ్యూల్ సాఫ్ట్. ఓకే, దెన్ నా గురించి ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఒక 2 minutes 3 minutes నా గురించి చెప్తాను అసలు, అండ్ నేనేం చేస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ అంతా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ టు. అంటే ఎందుకు ఈ పార్ట్ డిస్కస్ చేస్తానంటే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ ట్రైనింగ్ యూ పీపుల్ ఆర్ నాట్, యాక్చువల్లీ అది కూడా మీకు తెలియాలి కదండి. అందుకని ఐ విల్ జస్ట్ గివ్ మై ఇంట్రడక్షన్ ఫర్ 2-3 minutes. ఆ తర్వాత మన ట్రైనింగ్ అప్రోచ్ ఎలా ఉంటుంది. ఓకే, అంటే అందరూ ఫాలో అయ్యే ట్రైనింగ్ అప్రోచ్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చెప్తాను. ఈ ట్రైనింగ్ అప్రోచ్ ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎక్కువ శాతం ఆర్ ఎక్కువ పర్సంటేజ్ ఆర్ సక్సెస్ఫుల్. అందుకని వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ మోడల్ ట్రైనింగ్ అప్రోచ్ ఏంటి అనేది. ఆ తర్వాత కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్ అండ్ క్యూఎండి సెషన్. అండ్ ఫర్దర్ సెషన్స్ లో మేబీ టుమారో అండ్ ఆల్ కంటెంట్ కానివ్వండి, ఏమేమి డిస్కస్ చేస్తాం ఇవన్నీ కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇట్ ఇన్ డీటెయిల్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఓకే, ఈ రోజుకి అజెండా ఏంటి, మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నాం, నా ఇంట్రడక్షన్, ట్రైనింగ్ అప్రోచ్, అండ్ కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఏక్యూస్. ఓకే, ఈ లోపల ఏదైనా క్వశ్చన్స్ మీకు ఇవి కవర్ అవ్వని ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ డిస్కస్ విత్ మీ. ఓకే, ఐఎమ్ రెడీ టు డిస్కస్ అండ్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీ. ఫైన్. నా అసలు మ్యూల్ సాఫ్ట్ అంటే ఏంటంటే ఏమైనా ఐడియా ఉందండి? చెప్పగలుగుతారా ఎవరన్నా? ఆల్రెడీ ఆన్సర్ కూడా మీ ముందే ఉంది. It is an integration tool which is used to integrate the data. ఇంటిగ్రేషన్ టు ఇంటిగ్రేట్ అప్లికేషన్స్ ఆర్ సిస్టమ్స్, డిఫరెంట్ సిస్టమ్స్, రైట్? అసలు అంటే ఫస్ట్ అసలు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అండ్ ఈ ఎంటర్ప్రైజ్ ఏంటి. ఇక్కడ చాలా వర్డ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి, నెక్స్ట్ ఎంటర్ప్రైజ్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇలాంటివి చాలా క్వశ్చన్స్ వస్తాయి మనకి ఈ పర్టికులర్ సెంటెన్స్ చూడంగానే. ఓకే, MuleSoft is an integration platform which will integrate applications or systems of an enterprise very easily. ఓకే, ఓన్లీ MuleSoft ఒకటేనా అండి టూల్ ఉండేది? చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో, నాట్ ఓన్లీ MuleSoft. బట్ MuleSoft ఈస్ ద లీడర్ అమాంగ్ ఇంటిగ్రేషన్ టూల్స్. ఓకే, లీడర్ అమాంగ్ ఇంటిగ్రేషన్ టూల్స్ అన్నమాట. అందుకని వీఆర్ గోయింగ్ టు లెర్న్ MuleSoft. దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అసలు, ఇదేమైనా ఐడియా ఉందా? అసలు ఇంటిగ్రేషన్ ఏంటి, ప్లాట్ఫామ్ ఏంటి? ప్లాట్ఫామ్ ఆర్ టూల్ ఆల్సో, టూల్ అని కూడా అంటారు, ఇంటిగ్రేషన్ టూల్ అని ఇప్పుడు సమ్వన్ హెస్ సెడ్, రైట్? ద సేమ్ వే విల్ కాల్ ఇట్ యాస్ టూల్ ఆల్సో. ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను.
జనరిక్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాక్ట్లీ అసలు ముందు మనం MuleSoft వెళ్ళే ముందు ఒక జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకొని విల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దెన్ ఇంటిగ్రేషన్ ఏంటో మనకి క్లారిటీగా టెక్నికల్ గా అర్థమయ్యేదానికి ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ ఒక తెలుగు పర్సన్ ఉన్నాడు, ఒక హిందీ పర్సన్ ఉన్నాడు. ఈ తెలుగు పర్సన్ కేమో హిందీ రాదు, ఈ హిందీ పర్సన్ కేమో తెలుగు రాదు. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలి. ఎలాగా? ఇట్స్ నాట్ సో ఈజీ, రైట్? అప్పుడు ఒక తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్, రెండు తెలిసిన లాంగ్వేజ్ ఉన్న పర్సన్ ఒక ట్రాన్స్లేటర్ ని విల్ ట్రై టు ప్లేస్ ఇన్ బిట్వీన్. అండ్ ఈ తెలుగు మెసేజ్ ని ఇక్కడ పాస్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈయన ఏం చేస్తారండి, తెలుగు టు హిందీ ట్రాన్స్లేట్ చేసి దాన్ని హిందీ మెసేజ్ గా పంపిస్తారు. ఇప్పుడు హిందీ పర్సన్ విల్ రిసీవ్ ద హిందీ మెసేజ్ అండ్ హీల్ అండర్స్టాండ్. తనకు అర్థం అవుద్ది, ఓకే ఇప్పుడు ఈ పర్సన్ నాకు ఈ పర్టికులర్ మెసేజ్ పాస్ చేస్తున్నాడు అని చెప్పి తనకు అర్థమైన తర్వాత ఆ హిందీ మెసేజ్ ని అర్థం చేసుకుని దెన్ హీ విల్ సెండ్ ఏ హిందీ రెస్పాన్స్. ఓకే, నా ఈ తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఈయన ఏం చేస్తారు, హీ విల్ ట్రై టు కన్వర్ట్ దట్ ఇంటూ తెలుగు మెసేజ్. ఇప్పుడు ఈ తెలుగు పర్సన్ విల్ రిసీవ్ దట్ మెసేజ్ అండ్ హీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. ఇక్కడ ఏం జరిగిందండి, ఒక రెండు థింగ్స్ జరిగాయి. ఏం జరిగింది? ఒకటి, కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయింది బిట్వీన్ తెలుగు అండ్ హిందీ పర్సన్. ఇఫ్ యూ అబ్జర్వ్, తర్వాత ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్, ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ స్టార్ట్ అయింది. తెలుగు హిందీ పర్సన్ కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఆ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మెసేజెస్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది. ఇది క్లియర్ అండి ఇక్కడ? Yes, sir. ఇప్పుడు తెలుగు పర్సన్ హిందీ పర్సన్ మధ్యలో ఇంటిగ్రేషన్ జరిగిందా? Yes, sir. అంటే ఇంటిగ్రేషన్ ఎస్టాబ్లిష్ అయింది, దానివల్ల ఏమైంది, కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్. ఓకే, దిస్ ఈస్ ద వే ఇంటిగ్రేషన్ వర్క్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సింపుల్ గా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది జావా సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక .NET సిస్టమ్ అనుకోండి. ఈ రెండు కమ్యూనికేట్ చేసుకోవాలంటే డైరెక్ట్ గా దే విల్ నాట్ అండర్స్టాండ్. నౌ ఇఫ్ దేర్ ఇస్ ఏ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఆర్ టూల్, అంటే టూల్ అని ఎందుకంటున్నాను, ప్లాట్ఫామ్ ఎందుకంటున్నానో చెప్తానండి యాక్చువల్ గా కూడా. ఐ డిస్కస్ దట్ ఆల్సో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది MuleSoft వాడుతున్నాం అనుకోండి. ఓకే, జావా లాంగ్వేజ్ ఏమో .NET కి అర్థం కాదు, .NET లాంగ్వేజ్ ఏమో జావాకి అర్థం కాదు, జావా సిస్టమ్. అలాంటప్పుడు ఒక మిడిల్వేర్ టూల్ కావాలి కదండి, ఆర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కావాలి కదండి, ఇంటిగ్రేషన్ టూల్ కావాలి కదండి. ఓకే, దట్ ఈస్ వేర్ ఏ MuleSoft ప్లాట్ఫామ్ కేమ్ ఇన్ టు పిక్చర్. ఈ జావాకి సంబంధించిన మెసేజ్ ని .NET విధంగా కన్వర్ట్ చేసి దానికి పంపిస్తుంది అండ్ .NET కి కావాల్సిన మెసేజ్ ని .NET నుంచి వచ్చిన మెసేజ్ ని జావా కావాల్సినట్టుగా కలిపి పంపిస్తుంది అనమాట. దిస్ ఈస్ వేర్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ఇది సింపుల్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నేనేం చెప్పాను, ఇటు ఒక సిస్టమ్ ఉంది అటు ఒక సిస్టమ్ ఉంది, సింపుల్ చెప్పాను. బట్ ఎంటర్ప్రైజ్ అంటే ఎలా ఉంటది, ఇట్ విల్ రన్ ఇట్స్ బిజినెస్ విత్ సో మెనీ అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్స్. బిల్లింగ్ ఒకటి వాడతారు, ఓకే, సిఆర్ఎం సిస్టమ్ ఒకటి వాడతారు, డేటాబేసెస్ చాలా రకాల డేటాబేస్లు వాడతారు. ఓకే, అలా డిఫరెంట్ సిస్టమ్స్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ రన్నింగ్ ఇట్స్ బిజినెస్ వెరీ ఈజీలీ, కొంచెం ఈజీగా రన్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి డేటా కావాలి, ఆ సిస్టమ్ కి ఈ సిస్టమ్ కి అర్థం కావట్లేదు, మధ్యలో ఒక మీడియేటర్ ఆర్ మిడిల్ వేర్ ఉండి దాన్ని కన్వర్ట్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి, జావా కానీ .NET కానీ, అవి ఈ పర్టికులర్ మిడిల్ వేర్ చేసే పని చేయలేవా అని చాలా మంది డౌట్ ఉంటుంది.
చేయగలుగుతాయండి. ఓకే, దెర్ ఈస్ అబ్సల్యూట్లీ నో డౌట్ జావా కానీ డాట్ నెట్ కానీ మధ్యలో ఉండి మనకి వర్క్ చేసేదానికి ఈజీనే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఇంటిగ్రేషన్ ని మనం రెడీ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 డేస్ పట్టింది అనుకోండి. దేంతో నేను జావాతో బిల్డ్ చేస్తున్నాను, అంటే ఇక్కడ ఈ మిడిల్ వేర్ వర్క్ జావాతో చేస్తే 20 డేస్ పట్టింది. ఇప్పుడు అదే నేను అప్రాక్సిమేట్లీ చెప్తాను, నాట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, MuleSoft తో ఇట్ విల్ హార్డ్లీ టేక్ 3 డేస్ ఆర్ 3 to 5 డేస్ అయిపోతుంది. ఓకే, అందుకనే టూల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇన్ ఎంటర్ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ. చూడండి, జావాతో చేసే వర్క్ 20 డేస్ లో ఇది 3 to 5 డేస్ లో అయిపోతుంది. అంటే ఎంత ఫాస్ట్ గా మనం వర్క్ చేసుకోగలుగుతున్నాం? దట్ ఈస్ నోన్ యాజ్ టూల్ ఆర్ ప్లాట్ఫామ్. అంటే ఏం చేస్తుందండి, ప్రీ డిఫైన్డ్ గా కొన్ని కావాల్సినవన్నీ రెడీగా చేసి పెట్టేసి. సార్ ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నేను ఇంతకు ముందు జాయిన్ అయ్యాను. ఏంటండి? ఒకసారి కొంచెం మళ్ళీ ఏమండి, మీ వాయిస్ క్లియర్ గా లేదండి. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? నేను ఒక 5 minutes బిఫోరే జాయిన్ అయ్యాను. ఓకే, అసలు MuleSoft అంటే ఏంటి అని అంటే MuleSoft అనేది ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కానీ ఇంటిగ్రేషన్ టూల్ అని పిలుస్తామండి. అసలు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి? ఓకే, అది చూస్తున్నాం ఇప్పుడు. అసలు ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటి, ఒక తెలుగు పర్సన్ ఒక హిందీ పర్సన్ ఉన్నారు. ఆయన ఒక తెలుగు అతనికి ఏమో హిందీ రాదు, హిందీ అతనికి ఏమో తెలుగు రాదు. బట్ వీళ్ళిద్దరూ కమ్యూనికేషన్ చేసుకొని దే నీడ్ టు డూ సంథింగ్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ కోసం వచ్చారు. ఇప్పుడు ఇద్దరికి అర్థం కావట్లేదు, మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నారు. ఎవరికైతే తెలుగు అండ్ హిందీ తెలుసో వాళ్ళు. ఇప్పుడు తెలుగు అతను మాట్లాడినప్పుడు ఆ తెలుగు మెసేజ్ ని తెలుగు టు హిందీ ట్రాన్స్లేటర్ ఆయన ఈ తెలుగు టు హిందీ ఆర్ హిందీ టు తెలుగు ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, మధ్యలో ఉన్న ట్రాన్స్లేటర్ ఆయన హిందీ మెసేజ్ కన్వర్ట్ చేసి హిందీ పర్సన్ కి పాస్ చేస్తారు. ఓకే, అండ్ హిందీ పర్సన్ దాన్ని అర్థం చేసుకున్న తర్వాత రెస్పాన్స్ ఇస్తారు. దాన్ని మళ్ళీ ట్రాన్స్లేటర్ ఏం చేస్తారు, హిందీ మెసేజ్ టు తెలుగు మెసేజ్ కన్వర్ట్ చేస్తారు. అండ్ దెన్ తెలుగు పర్సన్ కి రెస్పాన్స్ పాస్ అవుతుంది. అయితే ఈ పర్టికులర్ సిస్టమ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 వర్క్స్ జరిగాయండి. ఒకటి, తెలుగు అండ్ హిందీ పర్సన్ కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అండ్ దెన్ వాళ్ళిద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతున్నాయి. ఓకే, ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈయన తెలుగు మెసేజ్ పాస్ చేస్తాడు, దాన్ని హిందీ మెసేజ్ కి కన్వర్ట్ చేయడం, హిందీ మెసేజ్ పాస్ చేస్తే దాన్ని తెలుగు మెసేజ్ కి కన్వర్ట్ చేయడం. అంటే వీళ్ళిద్దరికి కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ స్టార్ట్ అయింది. ద సేమ్ వే ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ కూడా ఏం చేస్తుందంటే it will facilitate the communication between 2 or more applications and it will facilitate the exchange of messages. It will facilitate the exchange of messages. ఇప్పుడు అది మధ్యలో ఇప్పుడు ఒక జావా అప్లికేషన్ ఉంది, ఒక డాట్ నెట్ అప్లికేషన్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో కమ్యూనికేషన్ కావాలి అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జావా లాంగ్వేజ్ డాట్ నెట్కి అర్థం కాదు, డాట్ నెట్ లాంగ్వేజ్ జావాకి అర్థం కాదు. ఓకే, అందువల్ల మధ్యలో ఒక మిడిల్ వేర్ టూల్ ఆర్ ఇంటిగ్రేషన్ టూల్ గాని ఉంటే ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజియర్. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఓన్లీ MuleSoft లాంటి టూల్సే చేస్తాయా, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదండి అవి కూడా చేయొచ్చు కదా? అలాంటప్పుడు అలాంటప్పుడు ఈ MuleSoft లాంటివి ఎందుకు అని ఒక డౌట్ వచ్చింది. అందుకని ఏం చెప్పానంటే ఇప్పుడు జావా తోటే చేయొచ్చు మధ్యలో మిడిల్ వేర్ వర్క్ కూడా. ఓకే, ఆ డాట్ నెట్ తోటే కూడా చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే వాట్ హ్యాపెన్స్, ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఏ స్మాల్ వర్క్ ఆల్సో. అయితే ఈ టూల్ అనేది ఏం చేస్తుందనంటే లాట్ ఆఫ్ వర్క్ ని తగ్గించేసి చాలా సింపుల్ గా చేసేదానికి ఆల్రెడీ మొత్తం అన్ని బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసి ఉంటారు అనమాట. ఓకే, అందుకని అది టూల్ అవుతుంది. ఇప్పుడు జావాతో మనం ఇదే వర్క్ చేయాలంటే 20 డేస్ పట్టిందంటే MuleSoft చేయాలంటే 3 to 5 డేస్ లో అయిపోద్ది. అందుకనే దీన్ని టూల్ అంటాం. ఓకే, టూల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు హైదరాబాద్ నుంచి వైజాగ్ కి నడిచి వెళ్ళాలనుకోండి. ఓకే, నడిచి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 డేస్ పట్టింది అనుకుందాం నడిచి వెళ్ళేదానికి. అదే బస్సులో వెళ్తే ఎంత టైం పట్టుద్ది, లేకపోతే ట్రైన్లో వెళ్తే ఎంత టైం పట్టుద్ది, లేకపోతే ఫ్లైట్లో వెళ్తే ఎంత టైం పట్టుద్దండి? ఓకే, అంటే ఆ మిషన్స్ రావడం వల్ల మిషన్స్ అంటే ఈ అదర్ ట్రాన్స్పోర్టేషన్ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల మనకేమైంది,
టోటల్ టైం రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా నడిచి వెళ్తున్నారా? వెళ్ళట్లా. మోస్ట్లీ దే ఆర్ ట్రైంగ్ టు యూజ్ ది బస్, ట్రైన్ ఆర్ ఫ్లైట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే ఇక్కడ కూడా అంత ఫాస్ట్ అప్ చేసేదానికి మనకి MuleSoft అనే ఇంటిగ్రేషన్ టూల్ వచ్చింది. ఆ టూల్ యూజ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఇస్ దట్ క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే, రైట్. నౌ సార్ ఇది వన్ థింగ్, MuleSoft లో మళ్ళీ కోడింగ్ ఏమైనా యూజ్ చేయాలా? అంటే ఇప్పుడే కదండి స్టార్ట్ చేసాం, అవన్నీ డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే సార్, ఓకే సార్. అన్నీ ఉంటాయి అవన్నీ కూడా. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎజెండా సెట్ చేసేటప్పుడు ఇక్కడ సెట్ చేస్తున్నాను. ఈ కెరీర్ రిలేటెడ్ FAQs లో ఏమైనా కోడింగ్ నేర్చుకోవాలా ఏంటి అవన్నీ కూడా డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. మేము నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దీంట్లోకి ఐటీ బ్యాక్గ్రౌండ్ లోకి వస్తే వర్కౌట్ అవుతుందా? ఇదిగోండి ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇదిగోండి నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఈ కెరీర్ రిలేటెడ్ FAQs లో నేను ముందుగానే డిజైన్ చేసి పెట్టుకున్నా. దీనికి ఆన్సర్ చెప్తాను నేను. ఓకేనా? సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇప్పుడు టూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు రెడ్యూస్ ది సో మచ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అండ్ ఈజీగా అయిపోయేటట్టుగా ప్లాన్ చేసేస్తుందండి. అందుకని టూల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఆర్ టూల్ అనొచ్చు లేదా ప్లాట్ఫామ్ అనొచ్చు. ఓకే, MuleSoft ఈజ్ అన్ ఇంటిగ్రేషన్ టూల్ ఆర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ which will help us to establish the communication between or integrate two different applications or more applications. Exactly. It is trying to integrate two different systems. Integrate చేయడం వల్ల ఉపయోగం ఏంటి? It will try to establish the communication and it will facilitate the exchange of messages. ఇది జరుగుద్దండి MuleSoft. టూల్ అర్థమైందండి? జావాతో చేస్తే ఎక్కువ టైం పడుతుంది, టూల్తో చేస్తే తక్కువ టైం పడుతుంది. అందులో ఇంకొక చిన్న పాయింట్ చెప్పాలి మీకు. MuleSoft అనే నేమ్ ఎలా వచ్చిందనంటే పవర్ BI కూడా ఒక టూలే కదా సార్? అవునండి, అది వేరే పర్పస్కి వాడతాం. అది రిపోర్టింగ్ పర్పస్. అంటే మనకి చాలా చాలా రకాల వర్క్స్ ఉంటాయి కదండి. ఆ రకాల వర్క్స్ లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రిపోర్టింగ్ ఏదన్నా మనం ఒక డేటా ఉంది, ఆ డేటా మీద రిపోర్ట్ జనరేట్ చేయాలంటే అప్పుడు పవర్ BI వాడతామండి. దాని పర్పస్ వేరే, దాని యొక్క ఇంటెన్షన్ వేరే. నా ఇప్పుడు MuleSoft అని నేమ్ ఎందుకు వచ్చిందనంటే ఎగ్జాక్ట్లీ మ్యూల్ అంటే ఆల్మోస్ట్ మామూలుగా డాంకీ అని అర్థం అండి. ఓకే ఓకే, డాంకీ అని అంటే ఈ డాంకీ వర్క్ అంతా తీసేసి ఓన్లీ మీరు ఇంపార్టెంట్ వర్క్ చేసుకునే దానికి మీకు ఫెసిలిటేట్ చేస్తుందండి. అందుకని ఆ నేమ్ పెట్టారు వాళ్ళు MuleSoft అని. అంటే డాంకీ వర్క్ అంటే ఏంటి అంటే ఎక్కువ రిపీటెడ్ వర్క్, అంటే ఉపయోగపడిన వర్క్, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో చేసేసి ఉంటారు. ఓకే, ఆటోమేటిక్ గా మీకు టూల్లో ఆ వర్క్ అంతా చేసేసి మీకు ఏదైతే ఇంపార్టెంట్ ఆ వర్క్ చేసుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది. కాబట్టి అంటే ఏంటి రిపిటేటివ్ వర్క్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్క్ చేస్తామండి, దాన్ని రిపిటేటివ్ వర్క్ ముందు చేసి ఉంటారు, మళ్ళీ చేస్తాం. అలా కాకుండా ఆ రిపిటేటివ్ వర్క్ అంతా కూడా తగ్గించేసి, ఓకే, అందుకని దాన్ని MuleSoft అని, అంటే డాంకీ వర్క్ హ్యాస్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది యాక్చువల్ వర్క్, అది తగ్గించేస్తున్నాం కాబట్టి వాళ్ళు MuleSoft అని అట్లా నేమ్ చేశారు. సింబల్ కూడా చూస్తే మీకు కొంచెం ఆ డాంకీ సింబల్ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నవ్వండి. ఇక్కడ ఈ క్వశ్చన్స్ అంటే నేను అడిగేది ఈ ఎగ్జాంపుల్లో కానీ వీటిల్లో కొరవ క్వశ్చన్స్ అన్ని కూడా విల్ ట్రై టు డిస్కస్ ఇట్ లేటర్. ఇక్కడ క్లారిటీ వచ్చిందండి? Yes, sir. ఓకే, ఇప్పుడు ఈ జనరిక్ ఎగ్జాంపుల్ అయితే నేను కొంచెం కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఓకే, ఇప్పుడు ఇది జావా సిస్టమ్ ఒకటి ఉంది అండ్ ఇక్కడ .NET సిస్టమ్ ఒకటి ఉంది, ఆ .NET అప్లికేషన్ ఉంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ, ఈ రెండే కాబట్టి ఇంటిగ్రేట్ చేస్తాం. ఏదో జావాతోనో లేకపోతే .NET తోనో యూజ్ చేసుకుని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చేసేయచ్చు. బట్ నెక్స్ట్ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ చేశాను. ఈ కాంప్లెక్స్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నేషనల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ జరుగుతుంది అనుకుందాం. ఇంటర్నేషనల్ క్లైమేట్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. చెప్తానండి. ఈయన కృష్ణ కిషోర్ అని ఒక ఆయన అడుగున్నారు, ఏంటి MuleSoft ఏ SaaS బేస్డ్ ఇంటిగ్రేషన్ టూల్. యాక్చువల్గా అది కూడా వస్తుందండి. విల్ ట్రై టు డిస్కస్ దట్ ఆల్సో. ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కి ఇండియాలో ఎవరెవరు అటెండ్ అవుతున్నారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జపాన్, స్పెయిన్ అండ్ ఫ్రెంచ్ పీపుల్ అలాంగ్ విత్ ఇండియా, వీళ్ళు అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు ఈ
ప్రొఫెషనల్స్ ఎవరికి కూడా దే డోంట్ నో ఈచ్ అదర్స్ లాంగ్వేజ్. అందుకని అందుకని ఏం జరిగిందంటే ఈ కాన్ఫరెన్స్ ఎవరైతే మనకి అరేంజ్ చేస్తున్నారో ఆ ప్లాట్ఫామ్ వాళ్ళు ఆల్రెడీ ఏ కంట్రీస్ వాళ్ళు వస్తున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే ట్రాన్స్లేటర్స్ అరేంజ్ చేశారండి ముందుగానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ వాళ్ళు దే నీడ్ టు స్పీక్ టు స్పానిష్ పీపుల్, హిందీ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్. అందుకని ఈ జపనీస్ అండ్ స్పానిష్ తెలిసిన వాళ్ళు, జపనీస్ అండ్ హిందీ తెలిసిన వాళ్ళు, జపనీస్ అండ్ ఫ్రెంచ్ తెలిసిన వాళ్ళు, ఇలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ తెలిసిన ట్రాన్స్లేటర్స్ ని దే హ్యావ్ ఆల్రెడీ అరేంజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పానిష్ షుడ్ స్పీక్ టు ఫ్రెంచ్, జపనీస్ అండ్ హిందీ అంటే ఇట్లాగా చూడండి. కాంప్లెక్సిటీ పెరిగిందా? ఇంతకుముందు ఓన్లీ ఇద్దరు చెప్పాను, ఇప్పుడు పెంచే కొద్దీ కాంప్లెక్సిటీ పెరుగుతా ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓకే, ఫ్రెంచ్ టు హిందీ ఆర్ హిందీ టు ఫ్రెంచ్. ఓకే, ఇంతమంది ట్రాన్స్లేటర్స్. ఇప్పుడు 4 కంట్రీస్ వస్తేనే 4 కంట్రీస్ పీపుల్ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ కావాల్సి వచ్చిందంటే 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు అనుకోకుండా లాస్ట్ మూమెంట్ లో జర్మనీ వాళ్ళు కూడా వస్తానన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మళ్ళీ ఎంతమంది ట్రాన్స్లేటర్స్ అరేంజ్ చేయాలండి? మీరు అబ్జర్వ్ చేస్తే జర్మన్ టు హిందీ, జర్మన్ టు ఫ్రెంచ్, జర్మన్ టు జపనీస్, జర్మన్ టు స్పానిష్. ఓకే, చూసారా ఎంత ఆ, కష్టంగా ఉందో? అలాంటిది ఒక 20-30 కంట్రీస్ నుంచి అటెండ్ అయితే కాంప్లెక్సిటీ పెరిగిపోయిందా టోటల్ గా? అయితే దీనికి ఒక సింపుల్ సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాస్టర్ ట్రాన్స్లేటర్ అంటే అసలు ఏ లాంగ్వేజ్ నుంచి అయినా ఏ లాంగ్వేజ్ కైనా వచ్చి చేసేటట్టు ఒకరు ఉన్నారనుకోండి, ఎన్ని కంట్రీస్ రానివ్వండి, ఎంతమంది అఫీషియల్స్ రానివ్వండి, జపాను, స్పెయిన్, జర్మన్, ఇండియా హిందీ, స్పానిష్, ఇంకొక కంట్రీ కూడా వచ్చింది అనుకోండి ఫ్రెంచ్. ఇప్పుడు ఫ్రెంచ్ అతను హీ వాంట్స్ టు స్పీక్ టు జర్మన్, he'll send the message to master translator and he'll convert that and he'll send it. Okay, or Spanish person has to speak to some other Hindi person. Okay, he will be converting that message. అంటే ఈ మాస్టర్ ట్రాన్స్లేటర్ వల్ల వచ్చిన ఉపయోగం అంటే ఏదైనా కొత్తది ఇంకొక కంట్రీ వచ్చినా కూడా దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్, రైట్? ఇలాగా ఈ మ్యూల్సాఫ్ట్ కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాగ పాయింట్ టు పాయింట్ ఒకరికొకరికి కావాల్సిన అండ్ ఎక్కువ కాంప్లెక్సిటీని వెరీ సింపుల్ గా ఇలా సాల్వ్ చేస్తుందండి, ఇలా సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏమవుతుంది? ఒక ఎంటర్ప్రైజ్ అంటే డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ అప్లికేషన్, బిల్లింగ్ కి ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నారు. నెక్స్ట్ హెచ్ఆర్ కి ఒక అప్లికేషన్ వాడుతున్నారు, అండ్ ఫైనాన్స్ కి ఒక అప్లికేషన్ వాడుతున్నారు. ఓకే, ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉంది సింపుల్ గా. ఓకే, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఒక అప్లికేషన్ వాడుతున్నారు. మేబీ సర్వీసింగ్ ఒక అప్లికేషన్ వాడుతున్నారు, అండ్ మార్కెటింగ్ ఒక ప్లాట్ఫామ్ వాడుతున్నారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఒక చిన్న బిజినెస్ ఉంటే ఆ బిజినెస్ కి ఏమేమి మాడ్యూల్స్ ఉంటే ఏ దాంట్లో ఎక్కువ వాడుతున్నారని చూసాను అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఇక్కడ డేటా కావాలి, ఒకదాంతో సంబంధం ఉంది ఎగ్జాక్ట్లీ. ఓకే, అలాంటప్పుడు ఎలా చేస్తారు? దిస్ పర్టికులర్ అప్లికేషన్ షుడ్ కమ్యూనికేట్ టు ఇన్వెంటరీ, దిస్ పర్టికులర్ అప్లికేషన్ షుడ్ కమ్యూనికేట్ టు ఫైనాన్స్. ఇట్లా కమ్యూనికేషన్ కావాలంటే అది చాలా కాంప్లెక్సిటీ ఉంటుంది కదండి. ఇదేమో వేరే సిస్టమ్ లో వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది, ఇదేమో వేరే లాంగ్వేజ్ లో ఉంటుంది. ఓకే, అందువల్ల ఏంటి, ఇఫ్ వీ హ్యావ్ ఏ కామన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్, ఓకే, an integration platform which will solve the issue. ఇప్పుడు మ్యూల్సాఫ్ట్ ఉంది. ఇప్పుడు వేటికి ఇంటిగ్రేషన్స్ కావాలో ఈజీగా చేసి కన్వర్ట్ చేసి మెసేజెస్ ని కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ప్లస్ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? నౌ యూ అండర్స్టూడ్ లైక్ వాట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్.
MuleSoft is an integration platform which will be helpful to integrate different applications, and it will facilitate the communication of messages between all the applications, required applications అని చెప్పొచ్చు. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే, అది అంటే వర్క్ ఏంటి ఫాస్ట్ గా చేసుకోవచ్చు. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో మనకి చాలా కోడ్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో జరిగిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి, MuleSoft ఈస్ బిల్ట్ ఆన్ జావా మీద బిల్డ్ చేశారనమాట టూల్ ఇది. ఓకే, అందుకని ఇట్స్ జావా బేస్డ్ టూల్ బేసికల్ గా చెప్పాలంటే. అండ్ అలా అని మనకు జావా తెలిసి ఉండాలంటే లేదు. నేను ఐ టెల్ యూ ఆల్ దోస్ పాయింట్స్ ఎగ్జాక్ట్. నౌ ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ని రిప్రజెంట్ చేసి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఉందండి, ఈ ఎగ్జాంపుల్ ని నేను ఒక ప్రాపర్ డయాగ్రామ్ ద్వారా ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఫ్లిప్కార్ట్ అనే ఒక ఎంటర్ప్రైజ్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉంది కదండి, ఇట్ ఈస్ అన్ ఈ-కామర్స్ కంపెనీ కదా. ఈ-కామర్స్ కంపెనీ, ఈ ఈ-కామర్స్ కంపెనీ అది డిఫరెంట్ అప్లికేషన్స్ వాడుతుంది కదా. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మన యొక్క ఐటమ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఎంత ఉంది, ఏ ఐటమ్ ఎంత స్టాక్ ఉంది, అవి ఎప్పుడన్నా ఒకటి సేల్ అయినప్పుడు ఆ ఐటమ్స్ తగ్గించడం కానీ, ఇవన్నీ కూడా మొత్తం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ యొక్క అప్లికేషన్ లో జరుగుతుంది. ఓకే, ఈ సిఆర్ఎం, సేల్స్ ఫోర్స్ అంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ డేటా అంతా కూడా సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో సేవ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. పేమెంట్ కేమో రేజర్ పే అని ఒక టూల్ వాడుతున్నారు. బిల్లింగ్ కేమో జెనీవా అని ఒక టూల్ వాడుతున్నారు. డెలివరీకి సమ్ డెలివరీ అప్లికేషన్ వాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ అప్లికేషన్స్ ని ఎలా ఇంటిగ్రేట్ చేస్తుందో చూద్దాం ఇక్కడ MuleSoft. ఎగ్జాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఒక ఫోన్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక ఫోన్ ఆర్డర్ ఆల్రెడీ రీసెర్చ్ అంతా చేశాను. అండ్ ఒక ఫోన్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ ఫోన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు ప్లేస్ ద ఆర్డర్. అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్ అనుకోండి. ఎంఏ అంటే మొబైల్ అప్లికేషన్, ఫ్లిప్కార్ట్ మొబైల్ అప్లికేషన్. ఇక్కడికి వెళ్ళేసి నేను ఫోన్ మీద క్లిక్ చేసి ఆర్డర్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఇది MuleSoft టూల్ ఉంటుంది. యాక్చువల్లీ MuleSoft టూల్ లో మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. ఆ అప్లికేషన్ ఈ టోటల్ ఫెసిలిటేట్ చేస్తుందని అనుకున్నాం. అయితే ప్లేస్ చేసిన తర్వాత మనం ఆర్డర్ అని క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుందండి, యాక్చువల్గా ఐఎం కనెక్టర్ అని పెట్టాను. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించిన అప్లికేషన్ కి ఫస్ట్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ పర్టికులర్ ఫోను అవైలబిలిటీలో ఉందో లేదో చెక్ చేయాలి కదండి, ఇన్వెంటరీ ఉందా లేదా అని. ఒకవేళ ఇన్వెంటరీ లేదనుకోండి ఏం జరుగుతుంది, లేకపోతే స్టాక్ లేదు అని మెసేజ్ వెళ్ళిపోద్ది, అక్కడితో ట్రాన్సాక్షన్ ఆగిపోద్ది. ఓకే, ఇప్పుడు మన కన్వీనియన్స్ కోసం స్టాక్ ఉంది అనుకుందాం. స్టాక్ ఉంది కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ కస్టమర్, ఆయన కస్టమర్ డీటెయిల్స్ అన్ని కావాలి నాకు. అంటే అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా, అవన్నీ ఎక్కడ ఉంటాయి, సేల్స్ ఫోర్స్ సిస్టమ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ SF కనెక్టర్ తో ఈ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డీటెయిల్స్ తెచ్చుకుంటాను. దీనికి రిక్వెస్ట్ పంపిస్తాను, పంపించి దాని నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటాను. అంటే ఇప్పుడు ఏంటి, ఆ కస్టమర్ ఇక్కడేమో స్టాక్ చెక్ చేసుకున్నాను, స్టాక్ ఉందని చెప్పిన తర్వాత దెన్ ఐ వెంట్ అహెడ్ అండ్ గాట్ ద డీటెయిల్స్ ఫ్రమ్ కస్టమర్ డీటెయిల్స్ ఫ్రమ్ సేల్స్ ఫోర్స్ సిస్టమ్. ఇప్పుడు కస్టమర్ యొక్క డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి ఒక 2 పదాలు వాడాను. ఏంటది ట్రాన్స్ఫర్మేషన్ అంటే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నాకు ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చినప్పుడు రిక్వెస్ట్ ఒకటి వచ్చిందండి. ఆ వచ్చిన రిక్వెస్ట్ ని నేను ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి అర్థమయ్యేటట్టు చేయాలి అంటే నేను ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్రిచ్మెంట్ చేయాలి యాక్చువల్గా. అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు మెసేజ్ ని హిందీ మెసేజ్ గా కన్వర్ట్ చేయడాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం యాక్చువల్గా. ఓకే, అంటే యూఆర్ ట్రైయింగ్ టు కన్వర్ట్ ఫ్రమ్ వన్ మెసేజ్ ఫార్మాట్ టు ఆర్ వన్ డేటా ఫార్మాట్ టు ఏ డిఫరెంట్ డేటా ఫార్మాట్. ఓకే, వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్. ఎన్రిచ్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సేల్స్ ఫోర్స్ నుంచి కస్టమర్ డేటా వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ సపరేట్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అని వచ్చింది, లాస్ట్ నేమ్ ఏమో ఓకే రెడ్డి అని వచ్చింది.
ఇప్పుడు బట్ నాకు ఇక్కడేమో రెండు కలిపి ఫుల్ నేమ్ కావాలి. ఓకే, ఫుల్ నేమ్ కావాలి. అప్పుడు ఏం చేస్తానండి, ఫుల్ నేమ్ ని ఇక్కడ నేను యూజ్ చేసుకుని స్క్రిప్టింగ్ యూజ్ చేసుకుని ఫుల్ నేమ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అని చేస్తాను. అప్పుడు ఏమవుద్ది, మనకి మహేష్ రెడ్డి అని వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఉన్న డేటాని ఎన్రిచ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ దాన్ని ఎన్రిచ్మెంట్ అంటున్నారు. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దెన్ ఎన్రిచ్మెంట్ చేసుకోవచ్చు. ఈ రెండు మనకి మ్యూల్సాఫ్ట్ ఇంటిగ్రేషన్ టూల్లో చేసేదానికి ప్రొవిజన్ ఉందన్నమాట. ఓకే, ట్రాన్స్ఫర్మేషన్ అంటే చేంజింగ్ ద మెసేజ్ ఫార్మాట్ ఫ్రమ్ వన్ ఫార్మాట్ టు అనదర్ ఫార్మాట్. ఎన్రిచ్మెంట్ అంటే ఉన్న డేటాని కొంచెం మనకు కావాల్సిన విధంగా ఎన్రిచ్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారండి, దాన్ని ఏజ్ గా కన్వర్ట్ చేయాలి. ఏం చేస్తాం, విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ద ఏజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్క్రిప్టింగ్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, అలా చేసుకొని అండ్ దెన్ ఇది అయిన తర్వాత పేమెంట్ కనెక్టర్, పీ కనెక్టర్, ఈ పేమెంట్ కనెక్టర్ కి కనెక్ట్ అవుతుంది. అంటే ఈ కనెక్టర్ అంటే ఏంటండి, మన మ్యూల్ అప్లికేషన్ లో నుంచి ఆర్ మ్యూల్ సాఫ్ట్ సంబంధించిన మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం కదా మన ప్రాజెక్ట్ లో నుంచి, ఒక చిన్న కనెక్టర్ ద్వారా ఈ పర్టికులర్ అప్లికేషన్ కనెక్ట్ అయిపోవచ్చు. ఓకే, మనం కాన్ఫిగర్ చేస్తాం కొన్ని డీటెయిల్స్, ఆ డీటెయిల్స్ కాన్ఫిగర్ చేయగానే చేయొచ్చు. అదే మనం జావాతోనో .NET తోనో చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, చాలా లైన్స్ ఆఫ్ కోడ్ రాయాల్సి వస్తుంది. ఇక్కడ సింపుల్ గా డ్రాగ్ డ్రాప్ చేసి, మ్యూల్సాఫ్ట్ ఏంటి డ్రాగ్ డ్రాప్ టూల్ అనమాట. అన్ని రెడీగా ఉంటాయి, డ్రాగ్ డ్రాప్ చేసి అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి అవునా మనం వాడేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కనెక్టర్ డ్రాగ్ డ్రాప్ చేస్తాం, అవును అక్కడ కావాల్సిన దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ ఫిల్ చేస్తాం. కొన్ని చేసిన తర్వాత విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ మెసేజెస్ కుదురుతుంది అనమాట. ఇది సేమ్ వే ఇక్కడ సేల్స్ ఫోర్స్ కూడా. ఇప్పుడు నెక్స్ట్ పేమెంట్ కి వెళ్తుందండి. కస్టమర్ డీటెయిల్స్ తెచ్చుకుంది, ఆ తర్వాత పేమెంట్ చెక్ చేస్తుంది. పేమెంట్ ఆయన ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్ తోటి పేమెంట్ రేజర్ పే పేమెంట్ గేట్వే వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పేమెంట్ అయిపోయింది. పేమెంట్ అయ్యి సక్సెస్ఫుల్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఏంటి, బిల్ జనరేట్ చేస్తుంది. ఇవన్నీ కనెక్టర్సే వాడుతా ఉంది. తర్వాత డెలివరీ. ఇప్పుడు చూసారా అండి, మ్యూల్సాఫ్ట్ అనే అప్లికేషన్ ఇంటిగ్రేషన్ టూల్ ఏం చేసిందండి, ఇక్కడ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక అప్లికేషన్ ఉంది, సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అప్లికేషన్ ఉంది, పేమెంట్ గేట్వేకి సంబంధించిన అప్లికేషన్ ఉంది, బిల్లింగ్ సంబంధించిన అప్లికేషన్ ఉంది, డెలివరీకి సంబంధించిన అప్లికేషన్స్ ఉంది. వీటన్నిటికి కూడా మనం వీఆర్ ట్రయింగ్ టు ప్రొవైడ్ ద ఇంటిగ్రేషన్, వేర్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్. ఇవన్నీ అప్లికేషన్స్ అండి, డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ అన్ enterprise. Flipkart is an enterprise, right? Because it is a very big organization, obviously. What is enterprise? It is a very big organization, and to run its business, it is using multiple applications. And to integrate those multiple applications, we are using MuleSoft. ఇది ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంది. ఇప్పుడు ఈ డెలివరీకి సంబంధించింది ఇది వెళ్ళిపోయిన తర్వాత దెన్ యూ సెండ్ ఎ రెస్పాన్స్ సేయింగ్ దట్ మీ ఆర్డర్ సక్సెస్ఫుల్ గా బుక్ అయింది అండ్ పలానా డేట్ లో మీకు యూ విల్ బి రిసీవింగ్ యువర్ ఫోన్ అని చెప్పి రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. అంటే మనకి మ్యాటర్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో ఆర్ సెకండ్స్ లో ఈ రెస్పాన్స్ వచ్చేస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ లో ఇంత ప్రాసెస్ జరుగుతుంది మనకు తెలియకుండా. ఓకేనా, ఈ పర్టికులర్ ప్రాసెస్ అంతా ఫెసిలిటేట్ చేసేదాన్నే ఇంటిగ్రేషన్ టూల్ అంటున్నాం. ఇక్కడ ఇట్ ఈస్ ట్రైయింగ్ టు ఇంటిగ్రేట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. అండ్ ఈ స్టెప్ బై స్టెప్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా అంతా ఇది జరిగిన తర్వాత ఇది జరగాలి, ఇలా జరుగుతుంది కదా. దీన్ని ఏమంటారంటే ఆర్కెస్ట్రేషన్ అంటారు అన్నమాట. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి అంటే ప్రాపర్ గా ఈ స్టెప్ తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో స్టాక్ లేదు, స్టాక్ లేకుండా ఇక్కడ పేమెంట్ తీసేసుకుంటే ఉపయోగం ఏంటండి, ఇక్కడతోనే స్టాప్ చేసేయాలి ఆ ప్రాసెస్. అలా ప్రాపర్ గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి, తర్వాత ఈ పర్టికులర్ కస్టమర్ డీటెయిల్స్ ఉంటేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. ఇలా ప్రాపర్ గా డిఫైన్ చేసే ప్రాసెస్ నే ఆర్కెస్ట్రేషన్ అంటాం అనమాట జనరల్. ఓకే, ఆ ప్రాసెస్ ని ఏది ఫెసిలిటేట్ చేస్తుంది, MuleSoft ఫెసిలిటేట్ చేస్తుంది. ట్రాన్స్ఫర్మేషన్, ఎన్రిచ్మెంట్, ఆర్కెస్ట్రేషన్ ఈ మూడింటిని కూడా ప్రొవైడ్ చేస్తుంది MuleSoft. దీనివల్ల ఇట్ కెన్ బి ఏ వెరీ గుడ్ ఇంటిగ్రేషన్ టూల్ టు ఫెసిలిటేట్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ద మెసేజెస్ బిట్వీన్ డిఫరెంట్ అప్లికేషన్స్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్స్ లో సింపుల్ గా ఒకటి తీసుకున్నామండి, 2 సిస్టమ్స్ తీసుకున్నాం, 2 సిస్టమ్స్. బట్ ఇక్కడ చూసారా కాంప్లెక్సిటీ పెరిగింది చూసారా. ఓకే, డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ అప్లికేషన్. ఇక్కడ నేను 4-5 తీసుకున్నాను, బట్ ఒక బిగ్ ఎంటర్ప్రైజ్ కి రన్ చేసేదానికి దే విల్ హ్యావ్ కనీసం టెన్స్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. అట్లీస్ట్ ఒక 20-30 డిఫరెంట్ టెక్నాలజీ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఎందుకని ఉంటాయి, ఇప్పుడు బిల్లింగ్ కి ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఫేమస్,
అందుకని అది వాడుకుంటున్నారు వాళ్ళు. సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనేది సిఆర్ఎం రిలేటెడ్ దానికి ఫేమస్. డేటాబేస్ లో కొన్ని ఫేమస్ అవి వాడుకుంటారు. అట్లా ఒక పెద్ద బిజినెస్ రన్ చేయాలంటే ఖచ్చితంగా డిఫరెంట్ టెక్నాలజీ బేస్డ్ అప్లికేషన్స్ అనేవి కంపల్సరీ వాడతారండి. దర్ ఇస్ నో అదర్ వే. ఓకే, అందువల్ల ఏంటి, వాటికి ఒకదానికి సంబంధించిన కమ్యూనికేషన్ కావాలి, ప్లస్ డేటా ఫ్లో కావాలన్నప్పుడు MuleSoft లాగా ఇంటిగ్రేషన్ టూల్స్ అవసరం. అండ్ MuleSoft ఈస్ ద లీడర్ ఇన్ ఇంటిగ్రేషన్ టూల్స్ ఎగ్జాంపుల్. ఓకే ఫైన్. ఎనీ క్వశ్చన్స్ సోఫర్? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇప్పటిదాకా? సార్ చెప్పండి. sir, as per your application, here in this Flipkart point, so total 5 applications are there, which are working ఏమండి in. ఏమండి అసలు మీ వాయిస్ అర్థమే కావట్లేదు. యాక్చువల్గా సరిగ్గా అంటే మొత్తం ఇదిగా ఉంది. అందరికి అలాగే ఉందా, నాకు ఒక్కడికేనా అండి? అందరికీ అలానే ఏందండి? అందరికీ Yeah, అలాగే am I audible, sir? ఇప్పుడు 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 పర్లేదండి. యా వినిపిస్తుంది, కానీ అసలు క్లమ్జీగా ఉందండి. ఇప్పుడు చెప్పండి. వైబ్రేట్ Okay, యా right, sir? ఇప్పుడు చెప్పండి. Okay, so total here 5 applications are there. So as per your explanation, okay, Flipkart is the main application is there. Once the customer they send the request, first the request will go for the MuleSoft environment, not directly the application which are used in that Flipkart. So through MuleSoft only, internally they are calling. అంటే అంటే ఇది MuleSoft అని మర్చిపోండి అండి, ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్. Okay, some integration tool. ఏదైనా ఇంటిగ్రేషన్ టూల్లో ఏంటి, Okay. ఫ్రంట్ ఎండ్, ఇది ఫ్రంట్ ఎండ్ మొబైల్ అప్లికేషన్. ఇప్పుడు మనం Right. మన మొబైల్లో వెబ్ అప్లికేషన్ కానీ లేదా మొబైల్ అప్లికేషన్, మన మొబైల్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత ఈ బ్యాక్ ఎండ్ సిస్టమ్స్ ని డైరెక్ట్ గా మొబైల్ అప్లికేషన్ నుంచి కనెక్ట్ అవ్వండి. దేర్ విల్ బి, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరగాలి కదా, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ డిఫైన్ చేస్తాం? ఒక API లోనో ఎక్కడో దగ్గర డిఫైన్ చేస్తాం అనమాట. ఆ API దేంట్లో బిల్డ్ చేస్తాం? ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుని బిల్డ్ చేయాలి. అదే ఇంటిగ్రేషన్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మేబీ MuleSoft అవ్వచ్చు, లేదా భూమి అవ్వచ్చు, లేదా టిప్కో అవ్వచ్చు, లేకపోతే WSO2 అవ్వచ్చు. ఇట్లా రకరకాల టూల్స్ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ మార్కెట్ లో. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ MuleSoft తీసుకున్నా. Okay. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఆ తర్వాత నీకు రెస్పాన్స్ వెళ్ళింది మొబైల్ అప్లికేషన్ లోకి. Okay. యా Right. యా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? Right. ఓకే, అదర్ పీపుల్? నో సార్. ఓకే, అంటే ఎందుకు యాక్చువల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చెప్పండి. డౌట్. చెప్పండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి చెప్పారు కదా సార్, అట్ ది సేమ్ టైం ఒక ఫ్లైట్ టికెట్ రిజర్వేషన్ బుక్ చేసుకోవడానికి ఆ ఎగ్జాంపుల్ చెప్పగలరా? చెప్తాను. ఇప్పుడు మనకి అంటే రెండింటికి సేమ్ అండి, ఏం పెద్ద తేడా ఏమి ఉండదు ఎగ్జాక్ట్లీ. అయితే ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ బస్ ఉందా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఫ్లైట్ కంటే కూడా రెడ్ బస్ ఈజీ కదా. రెడ్ బస్ ఫ్లైట్ రెండు ఒకటే కదా, ఏమండి? ఎస్ సార్ కంటిన్యూస్. ఓకే, రెడ్ బస్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రెడ్ బస్ మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళాం. అంటే రెడ్ బస్ ఎందుకు తీసుకున్నానంటే అందరికి ఈజీ, ఇంకా బెటర్గా ఈజీగా అర్థమైపోద్దని. ఓకే, ఈ మొబైల్ అప్లికేషన్ లోకి వెళ్ళి నేను ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు వైజాగ్, లేదా హైదరాబాద్ టు విజయవాడ, లేదా హైదరాబాద్ టు ఇంకొక సిటీకో బుక్ చేసుకోవాలనుకున్నాను. యాక్చువల్గా కూడా చేసుకోవాలన్నప్పుడు ఈ మొబైల్ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్ళొద్దండి. ఓకే, రిక్వెస్ట్ జనరల్ గా MuleSoft అప్లికేషన్ ఒక 3 పార్ట్స్ ఉంటాయండి. అది మనం ఎలాగ తర్వాత డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఈ సోర్స్ అని, ప్రాసెస్ అని, ఎర్రర్ హ్యాండ్లింగ్ అని, ఇట్లా 3 ఉంటాయి. ఓకే ఫైన్. ఇక్కడికి రిక్వెస్ట్ వచ్చింది. ఈ రిక్వెస్ట్ ని MuleSoft కి అర్థమయ్యే విధంగా ఫస్ట్ కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రిక్వెస్ట్ ఏం చేశానంటే హైదరాబాద్ టు వైజాగ్. ఓకే, హైదరాబాద్ టు వైజాగ్. అయితే ఇప్పుడు హైదరాబాద్ టు వైజాగ్ ఒక 5 సర్వీసెస్ ఉన్నాయనుకోండి. 5 డిఫరెంట్ కంపెనీస్ మనకు ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్
ఆరెంజ్ ట్రావెల్స్ నాకు నాకు అంటే సడన్ గా గుర్తొచ్చిన పేర్లు రాస్తానండి. ఆరెంజ్ ట్రావెల్స్ ఎగ్జాక్ట్లీ ఫర్ ఎగ్జాంపుల్, మేబీ కేసినేని ట్రావెల్స్, ఇంకా దివాకర్ ట్రావెల్స్, ఇంకేమైనా ఉంటే చెప్పండి అండి, నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు అక్కడ. అంటే ఈ ట్రావెల్స్ కూడా ఆల్రెడీ లేనట్టున్నాయి ఇప్పుడు, జస్ట్ మన ఎగ్జాంపుల్ కి తీసుకుంటున్నాం. ఓకే, మేబీ ఏపీఎస్ఆర్టీసీ ఇది ఒకటి, అండ్ తెలంగాణ ఆర్టీసీ ఇది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, హైదరాబాద్ టు వైజాగ్ ఈ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఫస్ట్ సీట్స్ చూపించాలి కదండి. సీట్స్ చూపించాలంటే ఈ హైదరాబాద్ టు వైజాగ్ ఈయన రిక్వెస్ట్ పంపించారు, ప్లస్ డేట్ కూడా ఈ రోజు డేట్ 29th ఏప్రిల్ ఫర్ ఎగ్జాంపుల్. ఈ 29th ఏప్రిల్ కి నాకు టికెట్స్ చూపించానని చెప్పారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రెస్పాన్స్ లో ఏం కనిపిస్తుందండి, ఈ 5 ట్రావెల్స్ యొక్క టైమింగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ఎట్లా వస్తాయి ఇప్పుడు, ఈ రెడ్ బస్ లో ఒక ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్ ఎక్కడో దగ్గర వాడుకొని దాంట్లో ఏం చేస్తారు, ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడ కన్వర్ట్ చేసుకుని ఇక్కడ నుంచి తర్వాత దే విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ ఆరెంజ్ ట్రావెల్స్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్, కేసినేని ట్రావెల్స్ గెట్ ద ఇన్ఫర్మేషన్, దివాకర్ ట్రావెల్స్ గెట్ ద ఇన్ఫర్మేషన్, ఏపీఎస్ఆర్టీసీ గెట్ ద ఇన్ఫర్మేషన్, టిఎస్ఆర్టీసీ గెట్ ద ఇన్ఫర్మేషన్, అండ్ దెన్ ఇట్ విల్ కన్సాలిడేట్ ద రెస్పాన్స్, దాన్ని ప్రాపర్ గా కన్వర్ట్ చేసి అండ్ దెన్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ టు మొబైల్ అప్లికేషన్. ఇంతేనండి. ఇప్పుడు ఈ ఈ డేట్ కి ఆరెంజ్ ట్రావెల్స్ లో ఒక 2 బస్సెస్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్. 2 బస్సెస్ ఉన్నాయి అండ్ టికెట్ రేట్స్ అవన్నీ కూడా రిక్వెస్ట్ పంపిస్తే ఆ రెస్పాన్స్ అంతా పంపిస్తుంది. ఇన్ని ఆ, ఇది ఒక స్లీపర్ బస్ ఉంది, ఒక నార్మల్ సీటర్ బస్ ఉంది. సీటర్ బస్ లో 10 సీట్స్ ఖాళీ ఉన్నాయి, స్లీపర్ బస్ లో అయితే ఒక 5 సీట్స్ ఖాళీ ఉన్నాయి, అండ్ ప్రైస్ ఇది, అవన్నీ డీటెయిల్స్ కూడా రిక్వెస్ట్ మనకి రెస్పాన్స్ ఫార్మాట్ లో వస్తుంది. మనం వెయిట్ చేస్తాం, తర్వాత మళ్ళీ కేసు నుంచి తెచ్చుకుంటాం దాని రెస్పాన్స్, తర్వాత దివాకర్ ట్రావెల్స్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, అది తీసుకుంటాం యాక్చువల్ గా కూడా, అండ్ టిఎస్ఆర్టీసీ నుంచి తీసుకుంటాం, అండ్ దెన్ ఏపీఎస్ఆర్టీసీ నుంచి తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఈ రెస్పాన్స్ మొత్తం కన్సాలిడేట్ చేస్తున్నాం ప్రాపర్ గా. ఓకే, కన్వర్ట్ చేసి తర్వాత వీఆర్ ట్రైంగ్ టు సెండ్ ఇట్ టు ద ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ అంటే ఈ మొబైల్ అప్లికేషన్స్ కి. మొబైల్ అప్లికేషన్ లో మనం ఏం చేస్తాం, ఇట్లా ఒక డేటా ఫార్మాట్ అంతా కూడా మొత్తం పంపిస్తాం. అరే ఈ ఆరెంజ్ ట్రావెల్స్ ఈ డీటెయిల్స్ ఉన్నాయి, కేసు నేను ఇవన్నీ, ఇదేం చేస్తుందంటే ఇవన్నీ తీసుకొని ప్రాపర్ గా అక్కడ మనకి అరేంజ్ చేసి ఫ్రంట్ ఎండ్ లో ఈజీగా చూపిస్తుంది అనమాట. ఇస్ దట్ క్లియర్ అండి? ఎస్ సార్. ఓకే రైట్. ఫ్లైట్స్ కూడా ఇదే జరుగుతుంది. మనం ఇప్పుడు ఏదో ఐబీబీనో దేనో ఏదో ఒక వెబ్సైట్ లోకి వెళ్ళామంటే యాత్రా.comకి వెళ్తే అది కూడా ఏం చేస్తుంది, మల్టిపుల్ ఎయిర్లైన్స్ ఉంటాయి, ఆ మల్టిపుల్ ఎయిర్లైన్ ప్రొవైడర్స్ కి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఇలాగే చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? ఓకే, క్వశ్చన్స్ ఏం లేకపోతే విల్ గో టు నెక్స్ట్ సెక్షన్. ఓకే, తర్వాత మీరు ఈ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ లో చూపించగలరా సార్? ఏంటండి? చెప్పిన ఎగ్జాంపుల్ అయితే రెడ్ బస్ కానీ ఫ్లైట్ టికెట్ కానీ ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, అది రియల్ టైమ్ లో ఎలా వర్క్ అవుతుంది అనేది. ఎలా మీరు చెప్పండి, అంటే చెప్పొచ్చా అండి, చేయగలుగుతామా? ఓకే, చేయగలుగుతామా చేయలేమండి, మీరే చెప్పండి ఒకసారి. అదే చేయొచ్చు అని అంటున్నారు, బట్ రియల్ టైం ఎలా చేయలేమండి చేయలేమండి చేయలేరండి? చేయలేమండి. ఎందుకు చేయలేము? ఇప్పుడు నాకు ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన ఏపీఐ కావాలి, యాక్చువల్ గా కేసినేని ట్రావెల్స్ కి సంబంధించిన ఏపీఐ కావాలి, ఇవన్నీ డెవలప్ చేసి ఇవన్నీ చేయాలి కదా. బట్ ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు గివ్ యూ ద యూజ్ కేసెస్ అండి. ప్రతి టాపిక్ ముందు ఏం చేస్తానంటే మన స్టైల్ ఏంటంటే ఒక యూజ్ కేస్, ఇప్పుడు ఈ యూజ్ కేస్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూజ్ కేస్ ఐడియా ఉంది, మీరు దీన్ని రియల్ టైమ్ లో వచ్చినప్పుడు ఆల్రెడీ కాంపోనెంట్స్ అవన్నీ మీకు తెలుసు కాబట్టి దీన్ని డెవలప్ చేయడం ఈజీయా లేకపోతే కష్టం ఉంటుందా మీకు? ఓకే సరే, ఓకే, ఈజీగానే యా ఉంటుంది. యా, అది ఎప్పుడు కూడా ఏంటంటే వీ కెనాట్ డూ ద ఎంటైర్ థింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కోర్స్ అండి. ఎవరైనా చెప్పినా నమ్మకండి, ఎందుకంటే చేయలేం, టైం సరిపోదు. అలాగ ఒక 45 to 50 అవర్స్ లో అయిపోయే పని అయితే ఇంకా డైరెక్ట్ గా ప్రాజెక్ట్ తీసుకొచ్చేసి చూపించేస్తాం కదా. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు మ్యూల్స్ ఆఫ్ టూల్ మొత్తం నేర్చుకోవాలంటే ఈజీగా ఒక 6 months పట్టుద్దండి. కానీ మనం ఏం చేస్తామంటే నా ఎక్స్పీరియన్స్ లో టోటల్ గా మనం
తక్కువ నేర్చుకొని రిజల్ట్స్ ఎక్కువ రావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్కి వెళ్తున్నాం అండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక 10 చాప్టర్స్ ఉన్నాయి. దీంట్లో ఒక 4 చాప్టర్స్ కాన్సన్ట్రేట్ చేస్తే నాకు 70% వస్తుంది. కొరో 6 చాప్టర్స్ వల్ల నాకు ఎంత వస్తుందండి? 30% వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలండి నేను? ఫస్ట్ నా ప్రయారిటీ ఏంటి? పాస్ అయిపోయి డిస్టింక్షన్ తెచ్చుకోవడం. ఓకే, పాస్ అయిపోయి డిస్టింక్షన్, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ తెచ్చుకోవడం. అందుకని ఫస్ట్ 4 చాప్టర్స్ ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే రెస్ట్ 6 చాప్టర్స్ మీద ఫోకస్ చేయాలా? అందుకని ఏం చేస్తానంటే నేను నా ఎక్స్పీరియన్స్ అంతా ఇట్లా చేసి ఆ 4 చాప్టర్స్ ఏంటో ప్రాపర్ గా మీకు నాలెడ్జ్ ఇస్తాను. మొత్తం 10 చాప్టర్స్ మీద ఫోకస్ చేశారు అనుకోండి, ఈ 70% కూడా రాదు. 70 నుంచి 100 వెళ్ళడానికి మీకు చాలా టైం దొరుకుతుంది తర్వాత రియల్ టైంలో. బట్ ఆ 70% రీచ్ అవ్వాలంటే మాత్రం వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఫస్ట్ 4 చాప్టర్స్. ఆ 4 చాప్టర్స్ అదంతా కూడా ఏంటి ఎలాగా అనేది ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా కూడా. ఎవరన్నా మీకు చెప్పారనుకోండి మొత్తం టూల్ అంతా నేను ఒక నెలలో నేర్పిస్తానని, దట్స్ ఎ ఫ్రాడ్. ఎగ్జాక్ట్లీ అది అసలు నమ్మనక్కర్లా. ఎనీ టూల్, చిన్న టూల్ అయినా కూడా మీకు కనీసం 3 to 6 months పడుతుంది. అండ్ అవసరం కూడా లేదు, రియల్ టైంలో కూడా యూ విల్ నాట్ యూటిలైజ్ ద ఎంటైర్ థింగ్. ఎప్పుడో రేర్ గా వస్తాయి ఆ రిక్వైర్మెంట్స్. మనకు కావాల్సింది ఎప్పుడు కామన్ గా వాడేవి, ఎక్కువ రిజల్ట్స్ వచ్చేవి. అందుకని మన కోర్స్ కంటెంట్ కూడా అలాగే డిజైన్ చేసి ఉంటుందా. ఓకేనా? ఇస్ దట్ క్లియర్ అండి? ఏమండి క్లియర్ అన్న మీకు? ఎస్ సార్ గట్ యా ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది యాక్చువల్ గా ఎవరో బ్రదరో సిస్టరో లేకపోతే కజినో లేకపోతే ఫ్రెండ్సో వీళ్ళు చెప్పారు, లేకపోతే వాళ్ళు రీసెర్చ్ చేసుకొని వచ్చుంటారు మ్యూల్సాఫ్ట్ నేర్చుకుందాం. ఓకే, బట్ ఐ వాంటెడ్ టు గివ్ యూ ఎందుకు నేర్చుకోవాలని క్లారిటీ ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవన్నీ కూడా రీజన్స్ అండి. ఓకే, ఇవన్నీ కూడా రీజన్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఇండస్ట్రీ లీడర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ టూల్స్ యాజ్ పర్ గార్ట్నర్ రిపోర్ట్. ఎగ్జాక్ట్లీ. ఓకే, గార్ట్నర్ రిపోర్ట్ లో ఇండస్ట్రీ లీడర్ అన్నమాట. అంటే ఈ గార్ట్నర్ రిపోర్ట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సినిమా అవార్డ్స్ లో ఆస్కార్ ఎంత హైయెస్ట్ అవార్డు బేసికల్ గా కూడా ఈ గార్ట్నర్ రిపోర్ట్ అనేది అలాగా ఫర్ సాఫ్ట్వేర్స్ అండి. ఓకే, గార్ట్నర్ రిపోర్ట్ దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లీడర్స్ అని, ఛాలెంజెస్ అని ఇట్లాగా ఒక మ్యాప్ లాగా రెడీ చేసి, దాంట్లో లీడర్స్ అంటే వాళ్ళు ఇంకా ఆ పర్టికులర్ సెక్షన్ లో దే ఆర్ వెరీ గుడ్ అని దాని అర్థం. అంటే ఇప్పుడు లీడర్స్ అంటే యాక్చువల్గా కూడా అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ లో మ్యూల్సాఫ్ట్ తో పాటు వేరే కూడా ఉంటాయి, బట్ మ్యూల్సాఫ్ట్ ఇస్ ద లీడర్ అని చెప్పేసి కంటిన్యూస్ గా ఆల్మోస్ట్ లైక్ 7 to 8 years కంటిన్యూస్ గా గార్టన్ రిపోర్ట్ లో మ్యూల్సాఫ్ట్ అనేది పబ్లిష్ అవుతా ఉంది. అందుకని ఆబ్వియస్లీ అలాగా వాళ్ళు ఈ గార్టర్ ఏం చేస్తుందంటే దే విల్ ట్రై టు టేక్ ఆల్ ద టూల్స్, రీసెర్చ్ చేస్తారు, ఎంత బిజినెస్ చేస్తారు ఏంటి, మొత్తం వాళ్ళు ఏం ఫీచర్స్ ఉన్నాయి మొత్తం ఎవాల్యుయేట్ చేసి దెన్ దే విల్ గివ్ ద ర్యాంకింగ్ అండి. ఆ ర్యాంకింగ్ లో మ్యూల్సాఫ్ట్ టాప్ లో ఉంటుంది ఎప్పుడు. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ టూల్ ఇన్ ఇంటిగ్రేషన్. అండ్ ఈ రిపోర్ట్ లో ఉంది అని అంటేనే మనం నేర్చుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, దట్ ఈస్ వన్ మెయిన్ రీజన్. తర్వాత సేల్స్ ఫోర్స్ ఏం చేస్తుందంటే, సేల్స్ ఫోర్స్ అనే కంపెనీ ఇట్స్ లైక్ బిగ్ కంపెనీ లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇట్లాగా వాటితో పోల్చుకుంటే టెక్నాలజీ కంపెనీ. ఇది కూడా చాలా పెద్దది అండ్ సిఆర్ఎం బేస్డ్ కంపెనీ అనమాట. కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ లో చాలా టాప్ టూల్. అయితే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ కస్టమర్స్ కి చాలా మందికి ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం చేశారు, దీన్ని ఒక 6.5 billion కి ఎప్పుడు కొన్నారండి? March 2018 లో కొన్నారు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 40,000 crores కొన్నారు. అంటే ఏంటి, ఒక హ్యూజ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ ఈ టూల్ ని అక్వైర్ చేసుకుంది. ఎందుకు అని అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ బెస్ట్ ఫీచర్స్ అండ్ బెస్ట్ దాన్ని ఏమంటారు అడ్వాంటేజెస్ అన్నమాట. అందుకని వాళ్ళు అక్వైర్ చేశారు కాబట్టి అది కూడా ఒక ఇండికేషన్ మనకి. ఓకే, ఒక బిగ్ కంపెనీ హాస్ అక్వైర్డ్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఆర్ టూల్ ఫర్ హ్యూజ్ అమౌంట్. అంటే దీనికి ఫ్యూచర్ ఉంటుందనే కదండి. అందుకని దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. అండ్ ఈ చాలా మంది కాంపిటేటర్స్ ఉన్నారండి. కాంపిటేటర్స్ ఇప్పుడు ఏం చెప్పాను నేను, టిప్కో అని, భూమి అని, అండ్ నెక్స్ట్ ఐఐబి అని ఇంటిగ్రేషన్ బస్ అని ఒకటి ఉంటుంది, అపాచీ క్యామెల్ అని, నెక్స్ట్ WSO2 అని, ఇట్లా చాలా టూల్స్ ఉన్నాయండి. ఓకే, స్నాప్ లాజిక్ అని. ఓకే, ఇలా చాలా టూల్స్ ఉన్నాయి. కానీ వీళ్ళందరితో పోల్చుకుంటే ఇది చాలా హెడ్ లో ఉంటుందండి మ్యూల్సాఫ్ట్. అంటే ఏంటి హెడ్ లో ఉండడం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ కనెక్టర్స్ ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కటి అవసరం కదండి కనెక్ట్ అవ్వడానికి. అలాగా ఒక 200 to 300 కనెక్టర్స్ ఉంటాయి రెడీగా. ఏం లేదా, డ్రాగ్ డ్రాప్ చేయడం, కాన్ఫిగర్ చేసాం, యూ కెన్ కనెక్ట్ టు దట్ పర్టికులర్ సిస్టమ్ ఆర్ అప్లికేషన్ వెరీ ఈజీలీ. ఓకే,
ఓకే, కనెక్టర్స్ 200 to 300 ప్లస్ కనెక్టర్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ ఇయర్ చాలా రిలీజెస్ చేస్తూ ఉంటుందండి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ కూడా కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంటది, బాగా అగ్రెసివ్ గా ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే వేరే వాళ్ళందరూ కూడా వెరీ స్లోగా ఉంటారు అండ్ దే ఆర్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ మ్యూల్సాఫ్ట్. అప్పుడు ఫీచర్స్ కొత్త కొత్తవన్నీ తీసుకొస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అహెడ్ ఆఫ్ ద కాంపిటీటర్స్ అండ్ యూ కెన్ బ్లైండ్లీ గో అండ్ లెర్న్ దట్ పర్టికులర్ టూల్. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్ గా ఈ పర్టికులర్ ఫీచర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ గా మ్యూల్సాఫ్ట్ తోటి ఇంటిగ్రేషన్ వల్ల మ్యూల్సాఫ్ట్ తోటి ఏం చేస్తామంటే రెండు డెవలప్ చేస్తామండి. ఒకటి వచ్చేసి ఏపీఐస్ అండ్ ఇంకోటి వచ్చేసి ఇంటిగ్రేషన్స్. అంటే ఈ టర్మినాలజీ ఏంటి ఏదంటే తర్వాత ఫర్దర్ సెషన్స్ లో చూద్దాము. ఇప్పుడు యాక్చువల్ గా కూడా ఇంటిగ్రేషన్ టూల్స్ అన్ని కూడా మాక్సిమం ఏం చేస్తాయంటే దే విల్ ట్రై టు డెవలప్ ఏపీఐస్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఏపీఐ అంటే ఏంటి, ఇంటిగ్రేషన్ ఏంటంటే అవన్నీ కూడా ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. ఎగ్జాక్ట్లీ డీటెయిల్గా వెళ్తాము. వాట్ ఈస్ అన్ ఏపీఐ, వాట్ ఈస్ అ వెబ్ సర్వీస్, వాట్ ఈస్ అన్ ఇంటిగ్రేషన్, ఏమైతే ప్రీ రిక్విజిట్స్ కావాలో అవన్నీ కూడా మనమే మన సెషన్స్ లోనే చూసేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, విల్ నాట్ గో ఫర్ అగైన్ మళ్ళీ మీరు నేర్చుకుని రండి అని చెప్పను నేను. ఓకే, ప్రీ రిక్విజిట్స్ అన్ని కూడా ఐ విల్ టేక్ యూ. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, ఈ ఫుల్ లైఫ్ ఏపీఐ సైకిల్ మేనేజ్మెంట్ అంతా కూడా మొత్తం కూడా మ్యూల్సాఫ్ట్ లోనే చేసి వచ్చింది. అంటే ఏంటి, డిజైన్, ఇంప్లిమెంటేషన్ ఆర్ డెవలప్, సెక్యూర్ చేయొచ్చు, ఏపీఐస్ ని డిప్లాయ్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా టోటల్ గా మ్యూల్సాఫ్ట్ ప్లాట్ఫామ్ తో పాసిబుల్. అదే వేరే కాంపిటేటివ్ టూల్స్ లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్ చేయాలనుకోండి, అగైన్ యూ నీడ్ ఏ సపరేట్ గేట్వే ఆర్ సమ్ అదర్ సాఫ్ట్వేర్. మళ్ళీ డిప్లాయ్ చేయాలంటే వేరేది ఏదైనా కావాల్సి, ఇట్లాగా మానిటర్ చేయాలంటే వేరే టూల్ కావాల్సింది. అప్పుడు ఏమవుద్ది, ఓవరాల్ గా అన్ని కలిపి ఒక దగ్గర లేవు కాబట్టి ఇట్ ఈస్ అగైన్ స్కాటర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు ఇంప్లిమెంట్ ఆల్సో, కొంచెం కాంప్లెక్స్ అవుద్ది అనమాట ప్రాసెస్. అదే మ్యూల్సాఫ్ట్ అయితే ఈ ఫుల్ ఏపీఐ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అన్ని టూల్స్ ఆర్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా దీంట్లోనే ఎంబెడ్ అయ్యి వచ్చేసి ఉంటుంది. అందుకని ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ పాయింట్ టు లెర్న్. ఓకే, అన్ని ఒక దగ్గర ఉన్నప్పుడు కస్టమర్స్ కూడా ఆర్ క్లయింట్స్ కూడా దే విల్ ట్రై టు గో ఫర్ దట్ పర్టికులర్ టూల్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి రియల్ ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్ కానీ ఉంటే. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్, కంపారిటివ్లీ రీజనబుల్ ప్రైసింగ్ కంపెనీస్ అండి, అంటే ఎవరైతే ఎక్కువ ఛార్జ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకొకరు ఎవరో ఇప్పుడు అడుగుతున్నారు కదండి, ఇది సాస్ బేస్డ్ అప్లికేషన్ అనేది. ఎగ్జాక్ట్లీ రైట్, వీ హ్యావ్ డిఫరెంట్ మోడల్స్ అండి దీంట్లో. ఓకే, ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ఉంది, ఆన్ ప్రెమిసెస్ బేస్డ్ ఉంది, అండ్ హైబ్రిడ్ బేస్డ్ ఉంది. ఓకే, ఇలా రకరకాల. అంటే జస్ట్ ఈ క్లౌడ్ బేస్డ్ అంటే ఏంది, మీరు వెళ్ళి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఆ క్లౌడ్ బేస్డ్ వర్క్ లాగా చేసుకోవచ్చు. అండ్ ఆన్ ప్రెమిసెస్ అంటే మన మన సర్వర్స్ ఉంటాయి, మన సర్వర్స్ లో మనం మన అప్లికేషన్ సర్వర్, మ్యూల్ అప్లికేషన్ సర్వర్ డిప్లాయ్ చేసుకొని సరే ఇన్స్టాల్ చేసుకుని తర్వాత మన అప్లికేషన్స్ డిప్లాయ్ చేస్తాం అక్కడ. ఎగ్జాక్ట్లీ. హైబ్రిడ్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఈ క్లౌడ్ అండ్ ఆన్ ప్రెమిసెస్ కూడా వెళ్ళేదానికి స్కోప్ ఉంటుంది. కొన్నేమో అక్కడ ఉంటాయి, కొన్నేమో ఆన్ ప్రెమిసెస్ లో ఉంటాయి, కొన్నేమో క్లౌడ్ లో ఉంటాయి. అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవన్నీ కూడా నీకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే దే విల్ నాట్ మిస్ ఎ కస్టమర్ హూ వాంట్స్ ఎ క్లౌడ్ సొల్యూషన్, హూ వాంట్స్ ఏ ఆన్ ప్రెమిసెస్ సొల్యూషన్, హూ వాంట్స్ ఏ హైబ్రిడ్ సొల్యూషన్. మూడిటికి కూడా ఉంది కాబట్టి బిజినెస్ ఎక్కువ జరిగిందని స్కోప్ ఉంటుంది. అప్పుడు బిజినెస్ ఎక్కువ జరిగితే జాబ్స్ ఎక్కువ ఉంటాయి, జాబ్స్ ఎక్కువ ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఆటోమేటికల్లీ యూ విల్ హ్యావ్ ఏ గుడ్ ఫ్యూచర్. ఓకే, దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ టు సే. ఇస్ దట్ క్లియర్ అండి? ఎవరు అడిగారు కదా సాస్ బేస్డ్ అప్లికేషన్ అని. బట్ డెవలప్మెంట్ అంతా కూడా మనకి ఒక స్టూడియో ఉంటుందండి, స్టూడియోలో చేస్తాం. రెస్ట్ అదర్ థింగ్స్ అన్ని కూడా మనం వీ కెన్ గో హెడ్ విత్ ది క్లౌడ్ బేస్డ్ అనమాట మొత్తం కూడా. ఓకే, డెవలప్మెంట్ కూడా ఒక ఫీచర్ ఉంది, కంప్లీట్లీ ఆన్లైన్ లోనే చేసుకునే దానికి, ఎనీ పాయింట్ కోడ్ బిల్డర్ అని. బట్ అది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజెస్ లో ఉంది. అందుకని ఏం చేస్తారంటే ఒక స్టూడియో అని, ఒక ఎనీ పాయింట్ స్టూడియో అని డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ డెవలపింగ్ ద అప్లికేషన్స్. బట్ డిప్లాయింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ అవన్నీ కూడా యూ కెన్ డూ ఇట్ ఆన్ ద క్లౌడ్ ఇట్ సెల్ఫ్. ఎగ్జాక్ట్. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? నెక్స్ట్, ఇది కొంచెం కంపారిటివ్లీ ఏ స్మాలర్ టూల్ అండి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అందుకని యూ కెన్ లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఓకే, లెర్న్ ఫాస్టర్ అండ్ ఈజియర్. ఎందుకని ఫాస్ట్ అండ్ ఈజీ అని చెప్పానంటే స్మాల్ టూల్. ఓకే, అదొకటి ఫస్ట్ పాయింట్. అండ్
కోడింగ్ ఆల్మోస్ట్ లైక్, అంటే కోడింగ్ అని చెప్పకూడదండి అది. అంటే దాన్ని ఏమంటారు, డేటా వీవ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, రామిల్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇవేంటి అని అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్, ఎన్రిచ్మెంట్స్ ఇవి చేసేదానికి డేటా వీవ్ వాడతాము. ఏపీఐ డిజైనింగ్ కి రామిల్ అని వాడతాం. ఈ రామిల్ సింపుల్ ఇంగ్లీష్ లాగా ఉంటుంది ఎగ్జాక్ట్లీ. ఓకే, అందువల్ల ఏంటంటే దాన్ని మోడలింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ఆల్మోస్ట్ లైక్ మీకు స్టార్టింగ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు విల్ ట్రై టు టీచ్ యూ ఆల్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆల్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు లర్న్. అండ్ డేటా వీవ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, మధ్యలో ఉంటుంది. అంటే కోడింగ్ ఇప్పుడు జావా డాట్ నెట్ అంత కష్టం ఉండదు, అలా అని మరి చాలా సింపుల్ గా ఏమి ఉండదు, కొద్దిగా మీడియం లెవెల్లో ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనకూడదు, కానీ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూస్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ ఎన్రిచ్ ద డేటా ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇవి ఎలా ఉంటాయంటే దాదాపుగా ఒక ఆల్మోస్ట్ లైక్ 20 to 30% ఆఫ్ జావా యాక్చువల్గా. అంటే ఇప్పుడు జావా ఒక 100% కష్టపడాలనుకోండి, దాంట్లో ఒక 20% కష్టపడితే దిస్ పర్టికులర్ డేటా వీవ్ కెన్ బి ఈజీలీ అచీవ్డ్ అనమాట. ఇది కూడా మనం ఏం చేస్తామంటే విల్ ట్రై టు టీచ్ యూ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ రియల్ టైం ఎగ్జాక్ట్లీ. అంటే కోడింగ్ సైడ్ కి వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ అనమాట. అయితే మోస్ట్ ఆఫ్ ద టైం మీ వర్క్ ఎలా ఉంటుందంటే 75 to 80% ఆఫ్ ద టైం మోస్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ అండ్ కాన్ఫిగరింగ్. డ్రాగ్ అండ్ డ్రాప్, కాన్ఫిగర్ అంటే ఏంటండి, అక్కడ డీటెయిల్స్ వెళ్ళి ఫిల్అప్ చేయడం, ఇదంతా కూడా కాన్ఫిగరేషన్ అంటాను అనమాట ఎగ్జాక్ట్లీ. అండ్ రెస్ట్ 10 to 20% ఈ ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్క్రిప్ట్స్ రాసేదానికి స్కోప్ ఉంటుంది. అంటే దాదాపుగా మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ వర్క్ అంతా కూడా మనకి వితౌట్ కోడింగ్ లాగే ఉంటుంది అనమాట. ఇది కోడింగ్ అని అన్ను ఎగ్జాక్ట్లీ, బట్ కంపారిటివ్లీ వెరీ వెరీ లెస్ హార్డ్ వెన్ కంపేర్ టు జావా డాట్ నెట్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇస్ దట్ క్లియర్ అండి? సమ్ వన్ ఆస్క్ మీ రైట్ వాట్ ఈస్ ద కోడింగ్ రిక్వైర్డ్ ఆర్ ఏమైనా అవసరం ఏంటి అనేది. అండ్ జావా నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటే లేదండి, జావా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జావా కూడా ఉంటే యూ విల్ బి ఏ వెరీ గుడ్ రిసోర్స్ యాక్చువల్లీ ఫర్ ద కంపెనీ. ఓకే, కాంబినేషన్. అంటే ఇప్పుడు నా టోటల్ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ లైక్ 7+ years అండి. 7+ years లో ఇప్పుడు దాకా నేను జావా వాడలేదు, ఇది నా మ్యూల్సాఫ్ట్ ప్రాజెక్ట్స్. ఓకే, అలా అని కొన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటే దానికి సపరేట్ జావా డెవలపర్ ఉంటారు. మనకు తెలుసుంటే యూ విల్ బికమ్ ద సూపర్ స్టార్. ఓకే, ఈయన 2 వర్క్ చేయగలుగుతాడని చెప్పి ఉంటది అనమాట. రాదు అని అంటే ఎవరు కూడా మనల్ని ఏమంటారు. అలా అని కంపల్సరీ జావా నేర్చుకోవాలంటే లేదండి, నథింగ్. ఓకే, వితౌట్ జావా ఆల్సో దెర్ ఆర్ సో మెనీ జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక 100 జాబ్స్ ఉన్నాయి అనుకోండి మ్యూల్సాఫ్ట్ జాబ్స్, దాంట్లో ఒక 10 to 15 జాబ్స్ మ్యూల్సాఫ్ట్ విత్ జావా కాంబినేషన్ అడుగుతారు. రెస్ట్ ఆఫ్ 80 to 90 జాబ్స్ వచ్చి వితౌట్ ఎనీ అదర్ థింగ్ మ్యూల్సాఫ్ట్ ఒకటి తెలుసుంటే చాలా ఎగ్జాక్ట్. ఓకే, హలో సార్. యా ప్లీజ్ అండి చెప్పండి. సార్ మీరు కొన్ని ప్రాజెక్ట్స్ నేమ్స్ చెప్పగలరా? మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసినారని? ఏంటంటే అర్థం కాలేదండి. మీరు కొన్ని ప్రాజెక్ట్స్ నేమ్ చెప్పగలరా? ఏ ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేసినారని? అంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే జస్ట్ అడుగుతున్నాను సార్ అంతే. అంటే ఎలాంటి ప్రాజెక్ట్స్ మీద మనకు వర్క్ ఉంటుంది మ్యూల్సాఫ్ట్ మీద అని. చెప్తాను వస్తాను. అంటే దానివల్ల యాక్చువల్గా ఇంటిగ్రేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఎనీవేర్ అండి. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు హెల్త్ కేర్ లో రావచ్చు, టెలికాం డొమైన్ లో రావచ్చు, లేకపోతే ఈ కామర్స్ లో రావచ్చు, లేకపోతే రీటైల్ లో రావచ్చు, లేకపోతే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో రావచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ వన్ పర్టికులర్ డొమైన్. ఓకేనా, బట్ నేనేం చేశానంటే నాకు మాత్రం ఇప్పటి వరకు ఐ వర్క్డ్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, తర్వాత ఇన్సూరెన్స్ లో చేశాను నేను, నెక్స్ట్ హెల్త్ కేర్ లో చేస్తున్నాను, ఇప్పుడు హెల్త్ కేర్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ కామర్స్ చేయాల, ఇది మ్యూల్సాఫ్ట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ అయితే. ఓకే, రీటైల్ కూడా చేశాను. ఇవి నేను చేసిన డొమైన్స్ ఫర్ మ్యూల్సాఫ్ట్ అండి ఎగ్జాక్ట్లీ. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, రీటైల్, ఇప్పుడు రీసెంట్లీ హెల్త్ కేర్ ది డీల్ చేస్తాం. ఓకే, యా నెక్స్ట్ ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే అండి, ఇది చాలా మందికి ఒక డౌట్ ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. ఏంటనంటే ఏమండి అంటే జావా కంటే ఎక్కువ ఉంటాయా, లేకపోతే డాట్ నెట్ కంటే ఎక్కువ ఉంటాయా, లేకపోతే ఏదైనా పైథాన్ కంటే ఎక్కువ ఉంటాయా, డేటా సైన్స్ కంటే ఎక్కువ ఉంటాయా అంటే వాటిని వీటిని కంపేర్ చేయకూడదండి. ఎందుకు కంపేర్ చేయకూడదో చెప్తాను.
ఎప్పుడు కూడా యూ నీడ్ టు కంపేర్ అన్ యాపిల్ విత్ అదర్ యాపిల్. ఓకే, యూ షుడ్ కంపేర్ అన్ యాపిల్ విత్ అదర్ యాపిల్ ఆర్ ఆరెంజ్ విత్ అదర్ ఆరెంజ్. అలా అని యాపిల్ తీసుకెళ్లి ఆరెంజ్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ కంపేరింగ్ ఎగ్జాక్ట్లీ. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా టూల్స్ తో కంపేర్ చేసుకోవాలండి. ఓకే, టూల్స్ తో కంపేర్ చేసుకోవాలి. టూల్స్ లో కంపేర్ చేసుకున్నప్పుడు యూ హ్యావ్ గుడ్ ప్రాస్పెక్ట్స్ ఇన్ ద ఇండస్ట్రీ అండ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ ఈస్ వెరీ వెరీ హార్డ్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, వరల్డ్ వైడ్ అలాగే ఉంది. మీరు ఎవరినైనా అడగండి, ఇట్స్ నాట్ సో గుడ్ ఫర్ ఎనీవన్. అయితే ఎప్పుడైతే ఒక వాక్యూమ్ క్రియేట్ అవుద్దో లేదా జాబ్స్ తక్కువ ఉంటాయో దాని తర్వాత సైకిల్ మళ్ళీ జాబ్స్ స్టార్ట్ అవుతాయండి. ఓకే, జాబ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ జాబ్ స్టార్ట్ అయ్యేటప్పటికి మనం రెడీగా ఉండాలి స్కిల్స్ తోటి. ఉంటే ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ టు క్రాక్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, అలా కంపేర్ చేసినప్పుడు వేరే టూల్స్ తోటే MuleSoft ఈస్ హ్యావింగ్ ఏ గుడ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ అండ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ప్యాకేజెస్ ఆల్సో. ఓకే, గ్రేట్ ప్యాకేజెస్ ఆల్సో. నాకు రీసెంట్ గా నేను ఎక్కువ శాలరీ చూసింది ఒక 5 years కొలీగ్ ఎగ్జాక్ట్లీ 25 LPA తీసుకున్నారు. అందరూ ఇలాగే తీసుకుంటారంటే తీసుకోరండి. ఇఫ్ యూ హ్యావ్ పొటెన్షియల్ యుల్ బి రిసీవింగ్. బట్ ఆన్ అన్ యావరేజ్ యాక్చువల్ గా కూడా 3 to 5 years కి 10 to 20 lakhs ఈజ్ వెరీ ఈజీ అండి MuleSoft లో. ఓకే, 3 to 5 years కి 10 to 20 lakhs ఈజ్ వెరీ ఈజియర్. యూ హ్యావ్ ఏ గ్రేట్ డిమాండ్ ఇన్ ద మార్కెట్. Is there any chance to remote jobs, sir? రిమోట్ ఆల్మోస్ట్ లేవండి, ఏ టెక్నాలజీకి ఇవ్వట్లేదు. అది మనం చేసుకుందే అండి. చాలా మంది ఏంటంటే 2 jobs 3 jobs చేసి అంత మొత్తం ఇండస్ట్రీని ఇచ్చేసారు. ఆటోమేటికల్లీ వాళ్ళకు కూడా కొంచెం చిరాకు వచ్చి దే స్టార్టెడ్ రిమూవింగ్ రిమోట్ వర్క్ అండి. ఓకే, ఆల్మోస్ట్ అన్ని హైబ్రిడ్ ఉన్నాయి. బట్ సమ్ కంపెనీస్ ఆర్ గివింగ్ 8 hours వెళ్ళాల్సిన అవసరం ఏం లేకుండా ఒక 2-3 hours వెళ్ళేసి రావడం ఇట్లాంటివి ఉంటాయండి. Noted, sir. Got it. అండ్ యా, సమ్మన్ ఆస్క్డ్ వర్కెటో అండి. ఓకే, వర్కెటోలో జాబ్ ఓపెనింగ్స్ అసలు ఉండవండి. ఓకే, టూల్ ఈజ్ వెరీ ఈజియర్ అండ్ అది ఓన్లీ ఫర్ ప్రాసెస్ ఆటోమేషన్ బాగుంటుంది కానీ అండి ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ డెవలప్మెంట్ కి ఏపీఐ మెయింటెనెన్స్ కన్నా అంత ఇదిగా ఉండదండి. వర్కెటో ఈజ్ వెరీ వెరీ ప్రాసెస్ ఓరియంటెడ్, అంటే కొంచెం ప్రాసెస్ ఆటోమేషన్ కి ఉపయోగపడుతుంది కానీ MuleSoft లాగా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ హ్యాండిల్ చేయలేదు. అండ్ ద జాబ్స్ ఆర్ వెరీ లెస్ అండి. ఈవెన్ ఐఎమ్ ఏ వర్కెటో సర్టిఫైడ్ ఎగ్జాక్ట్లీ. ఈవెన్ నేను కూడా వర్కెటో సర్టిఫైడ్ డెవలపర్ని. బట్ స్టిల్ అంటే దాంట్లో 3-4 levels ఉండే, ఆ 3-4 levels నేను కంప్లీట్ చేశాను. బట్ నన్ను అడిగారు అనుకోండి, ఐ ప్రిఫర్ టు గో ఫర్ MuleSoft కంపారిటివ్లీ. అంటే జాబ్స్ కూడా లేవు. అంటే నేను ఎందుకు నేర్చుకున్నానంటే నాకు ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉండి ఐ జస్ట్ లెర్న్డ్ ఇట్ అండ్ కంప్లీటెడ్ సమ్ సర్టిఫికేషన్స్ ఇన్ ఇట్ ఎగ్జాక్ట్లీ. యా, అవుట్ ఆఫ్ ద కంట్రీస్ లో జాబ్స్ ఉన్నాయా MuleSoft కి అంటే ఆబ్వియస్లీ ఉంటాయండి, లేకుండా ఉండవు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ జాబ్స్ ఎక్కడ ఉంటాయండి? US లో ఉంటాయి జనరల్ కంపారిటివ్లీ టెక్నికల్ జాబ్స్. MuleSoft ఈస్ గుడ్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో. ఇక్కడ ఐ థింక్ చాట్ కంటే కూడా యూ పీపుల్ హ్యావ్ టు ఆస్క్ అండి. యాక్చువల్లీ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ ఆస్క్ కదా. ఇక్కడే మాట్లాడలేకపోతే కంపెనీస్ లో ఏం మాట్లాడతారు? ఇంటర్వ్యూస్కి వెళ్ళి సార్ ఎలా అటెండ్ అవుతారు? ఒక డౌట్, లైక్ MuleSoft డిమాండ్ తగ్గిపోయింది, లైక్ క్లయింట్స్ ఆర్ మూవింగ్ టు అదర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ అని అంటున్నారు. MuleSoft కాస్ట్లియర్, సో అదర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ అంటే ఏదండి? ఏ ప్లాట్ఫామ్? డెల్ బూమి కానీ, ఎందుకంటే MuleSoft కాస్ట్లియర్ అని చెప్పి అంటున్నారు. యా, ఓకే చెప్తాను. డెల్ బూమి ఎగ్జాంపుల్ తీసుకుంటానండి. ఓకే, ప్లీజ్ గో ఆన్ మ్యూట్, ఐ టెల్ యూ ఎగ్జాక్ట్. అంటే మీ వాయిస్ కొంచెం ఇది డిస్టర్బెన్స్ వస్తా ఉంది ఇక్కడ. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఉందండి. భూమి ఏం చేయగలుగుతుందండి? వాట్ ఈస్ ఇట్స్ యాక్చువల్ ఎసెన్స్? అది కూడా ప్రాసెస్ ఆటోమేషన్ అండి. ఓకే, ఎక్కువగా కూడా ఏపీఐ డెవలప్మెంట్, ఏపీఐ మేనేజ్మెంట్ ఇది దానికి లెస్ ఫోకస్. కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేదండి మళ్ళీ. ఓకే, ఎనీ టెక్నాలజీ హ్యాస్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, అలాంటప్పుడు ఓకే, ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ హావ్ సీన్ ప్రాజెక్ట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ భూమి టు MuleSoft, సమ్ ప్రాజెక్ట్స్ MuleSoft టు భూమి. ఎందుకు రీజన్ ఏంటంటే అది కూడా చాలా టెక్నాలజీస్ లో ఇలా జరుగుతుందండి. ఎందుకనంటే ఈ ప్రాపర్ గా ఫస్ట్ అసెస్ చేసేటప్పుడు వాళ్ళ యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ప్రాపర్ గా అనలైజ్ చేయరండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దే సీ ఇట్ ఇన్ లేదు మనకి ఇంత ఎక్కువ అవసరం ఉంటది ఇలా అనుకుంటారు అనమాట. అలాంటప్పుడు ఓకే ఏం చేస్తారు?
కాంప్లెక్స్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా దే విల్ గో ఫర్ భూమి. అండ్ ఇమీడియట్లీ భూమి క్యాపబిలిటీస్ కి ఆ కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ హ్యాండిల్ చేయలేనప్పుడు నౌ అగైన్ దే వాంటెడ్ టు మూవ్ ఫ్రమ్ భూమి టు MuleSoft. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇంటిగ్రేషన్ స్పేస్ లో MuleSoft హ్యాండిల్ చేసినంత ఇదిగా ఫ్లెక్సిబుల్ గా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ ని వేరే టెక్నాలజీస్ చేయలేవండి, యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్. బికాస్ ఐ హావ్ అనలైజ్డ్ వేరియస్ టూల్స్ ఫర్ డిఫరెంట్ క్లయింట్స్ అన్నమాట. చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అలా అనేసి, అంటే ఏ క్లయింట్ ఏ టూల్ కి సంబంధించిన స్పేస్ ఆ టూల్ కి ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఆటోమేషన్ కావాలంటే దే కెన్ గో ఫర్ భూమి ఆర్ వర్కెటో. ఎగ్జాక్ట్లీ. కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ కావాలంటే యూ కెన్ గో ఫర్ MuleSoft ఆర్ టిప్కో. ఓకేనా? కాస్ట్ వైజ్ ఇవన్నీ జనరల్ గా వాళ్ళ రేంజ్ కి, అంటే ఒక టెక్నాలజీ కంపెనీకి లేకపోతే వాళ్ళ బిజినెస్ చేసే రేంజ్ కి. ఐ టోల్డ్ యూ ఎంటర్ప్రైజెస్ అంటే ఐ డెంట్ టెల్ యూ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎగ్జాక్ట్లీ, స్మాల్ అండ్ మీడియం. ఐ టోల్డ్ లార్జ్ ఎంటర్ప్రైజెస్. లార్జ్ ఎంటర్ప్రైజెస్ కి ఇవన్నీ కూడా చాలా చాలా మినిమల్ కాస్ట్ అండి. వాళ్ళకేం పెద్ద మరి ఫరక్ పడే అంత ఏం ఉండదు అనమాట. అందుకని ఆబ్వియస్లీ దే గో ఫర్ కన్వీనియన్స్, నాట్ ఫర్ ది కాస్ట్ వైజ్. ఎగ్జాక్ట్లీ. అదంతా కూడా ఇండస్ట్రీలో నడుస్తూ ఉంటదండి. బట్ స్టిల్ ఐ హ్యావ్ నెవర్ సీన్ యాక్చువల్ గా కూడా కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్ ప్రాజెక్ట్స్ కి ఒకవేళ వాళ్ళ వెనక్కి వెళ్ళినా. ఇప్పుడు రీసెంట్ గా ఒకరు వర్కెటో సెలెక్ట్ చేసుకున్నారండి, నాకు తెలిసిన క్లయింట్స్. వర్కెటో సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ ఒక 6 months కి వాళ్ళకి అర్థమైపోయింది వర్కెటో మన ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేకపోతుందని. అండ్ ఇమీడియట్లీ దే మూవ్ టు MuleSoft. ఇంకొక ప్రాజెక్ట్ కూడా చూసానండి. అది ఎలా అంటే MuleSoft నుంచి వర్కెటోకి వాళ్ళకి అసలు నిజంగా అంత రిక్వైర్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేశారు, లేదు మనకి చాలా ఎక్కువ ఉంటుంది అది ఇదని ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుని దే సెలెక్టెడ్ MuleSoft. ఓకే, MuleSoft కి వచ్చారు. అసలు ఇది మనకి చాలా ఈజీగా దాన్ని ఏమంటారు, మనకి ఇది చాలా పెద్దది, ఇది అవసరం లేదు, మనకి ఇంత అవసరం లేదు అని చెప్పి డిసైడ్ అయ్యి దెన్ దే వెంట్ టు వర్కెటో. దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ కస్టమర్ సెగ్మెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ అండి. ఓకే, దాని యొక్క యాక్చువల్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ప్రాపర్ గా అనలైజ్ చేసుకొని దెర్ ఈస్ సఫిషియంట్ దాన్ని ఏమంటారు మార్కెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్. ఇస్ దట్ క్లియర్ అండి? క్లియర్ సార్, బాగా చెప్పారు. ఓకే. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి? నో ఫ్రమ్ మై సైడ్, థ్యాంక్ యూ. Yeah. No, I'm asking everyone. Like any other questions, we'll try to. ఇంకొకరు ఎవరు జర్మనీలో జాబ్స్ ఉన్నాయని అడుగుతున్నారండి. జర్మనీ ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్ అబౌట్ దట్ పర్టికులర్ కంట్రీ. ఆ కంట్రీలో UK, US, ఆస్ట్రేలియా ఐ నో దెర్ ఆర్ సఫిషియంట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఫర్ క్రాకింగ్ ఇట్ అండి. జర్మనీ ఐఎమ్ నాట్ షూర్ అండి. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ జర్మనీ జాబ్ మార్కెట్. ఐ కెనాట్ కమెంట్ వితౌట్ నోయింగ్ ఎగ్జాక్ట్లీ. ఓకేనండి భవానీ గారు? Yes, okay, sir. Yeah. Okay, coming to my experience. Okay. Next, and I have almost like 7+ years of experience in the IT industry and trained almost like 100+ students. And important and industry already I'm working currently. I have worked with multiple MNCs and small companies also. Okay. And ఇంకా చెప్పాలంటే చిన్న కంపెనీస్ లో వర్క్ చేసినప్పుడు ఇంకా ఐ గాట్ మోర్ ఎక్స్పోజర్. హానెస్ట్లీ చెప్పాలంటే ఎంఎన్సీస్ లో స్మాల్ పీస్ ఆఫ్ వర్క్ ఈస్ గివెన్ టు యూ అండ్ ఇట్ విల్ బి అలొకేటెడ్. అండ్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ టీమ్ లీడ్ అండ్ వర్కింగ్ ఫర్ ఏ హెల్త్ కేర్ ప్రాజెక్ట్ అండి. డొమైన్స్ వచ్చేటప్పటికి ఐ టోల్డ్ యూ రైట్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రీటైల్, ఇన్సూరెన్స్ మీద వర్క్ చేశాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హెల్త్ కేర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ఈ డొమైన్స్ లో వచ్చేసాను. అండ్ నేను చెప్పేది MuleSoft రిలేటెడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే చాలా మందికి ఇంకొక డౌట్ కూడా రావచ్చు. అంటే ఫస్ట్ 7 years అంతా MuleSoft అంటే 7 years అంతా MuleSoft కాదండి నాది. ఐ వర్క్డ్ యాజ్ ఎ మెయిన్ ఫ్రేమ్స్ డెవలపర్ అండ్ దెన్ స్లోలీ మూవ్ ఇన్ టు MuleSoft. ఇంటర్నల్ గా ట్రైనింగ్ ఇచ్చారు కంపెనీలో. ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రాజెక్ట్ MuleSoft రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ ట్రైనింగ్ తీసుకుని అండ్ దెన్ ఐ స్లోలీ స్టార్టెడ్ మై కెరీర్ విత్ MuleSoft. And I felt very happy I migrated because maintenance didn't have great future at that point of time. అందుకని మారాను. Okay. Next, I have cleared almost like MCD level 1, level 2 and MCA certifications. And these are the industry certifications which are required as part of a MuleSoft development. Exactly. ఇదేమో ఆర్కిటెక్ట్ ఉంటుంది అండ్ ఇదేమో level 1 and level 2. ఓకే.
అంటే ఇది డెవలపర్ లెవెల్, ఇది ఆర్కిటెక్ట్ లెవెల్ అండి. ఈ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేస్తున్నాను. హలో సార్, ఎస్ అండి. ప్రజెంట్ జాబ్ మార్కెట్ ఎలా ఉంది సార్? ఓపెనింగ్స్ ఉన్నాయా టూల్ మీద? ఒక 2 months నుంచి బెటర్ అండి, బట్ ఒక లాస్ట్ ఒక 6 to 8 months వాజ్ హారిబుల్. ఎగ్జాక్ట్లీ, నాట్ ఫర్ ఓన్లీ MuleSoft, ఫర్ ఎనీ టూల్ ఎగ్జాక్ట్లీ, ఆర్ ఎనీ టూల్ ఆర్ ఎనీ అదర్ టెక్నాలజీస్ కూడా. ఎందుకంటే మార్కెట్ లేదండి. ఇట్స్ నాట్ ఫర్ థింక్. ఆల్రెడీ ఈ పాయింట్ నేను ఇప్పుడే కదండి డిస్కస్ చేసిన 2 minutes ముందు. ఎనీ టూల్ అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ చాలా బాగాలేదు. బట్ MuleSoft కి ఒక 2-3 months నుంచి యూ ఆర్ గెటింగ్ సమ్ కాల్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు ఎప్పుడైతే వేగ్గా మనకి ఇది వాక్యూమ్ క్రియేట్ అవుతుందో అండి, ఈ కాల్స్ లేవు 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 అని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 months వచ్చిందండి. నెక్స్ట్ ఇమీడియట్ గా కాల్ స్టార్ట్ అవుతాయి. మీ దగ్గర స్కిల్ లేకపోతే ఉపయోగం ఏంటండి? కాల్ స్టార్ట్ అయినాయి, మీ దగ్గర స్కిల్ లేదు. అప్పుడు దాకా వెయిట్ చేస్తా ఉంటారు చాలా మంది. వెయిట్ చేసి అప్పుడు నేర్చుకుంటారు. అప్పటికి మళ్ళీ కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. అదే మీరు ఆల్రెడీ స్కిల్ ముందుగా డెవలప్ చేసుకొని రెడీగా ఉంటే, వెన్ ద మార్కెట్ ఈస్ ఓపెన్, యు ఆర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ హూ కెన్ క్రాక్ ద జాబ్ ఈజీలీ కంపారిటివ్లీ విత్ అదర్స్. ఎప్పుడు కూడా మార్కెట్ బాగున్నప్పుడు ఒక టూల్ నేర్చుకోకూడదండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫండమెంటల్స్ ఆఫ్ దట్ పర్టికులర్. ఒక స్టాక్ కొనేటప్పుడు మనం ఒక ఫండమెంటల్స్ ఎలా చూస్తామో, ఒక టూల్ నేర్చుకునేటప్పుడు కూడా అవన్నీ ఫండమెంటల్స్ చూడాలండి. అందుకే ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా చెప్పింది నేను. ఫ్యూచర్ స్కోప్ కూడా మంచిగా ఉంటుందా అండి ఇది? యా, మంచి క్వశ్చన్ అడిగారండి, చెప్తాను. ఓకే సరే, ఇది నా ఇంట్రడక్షన్ అండి. ఇంత మించి ఇంకేం లేదు. ఓకే, నా పేరు మహేష్. ఓకే, అండ్ ఐ విల్ గో టు ట్రైనింగ్ అప్రోచ్. ట్రైనింగ్ అప్రోచ్కి వెళ్ళే ముందు మన ఫ్యూచర్ స్కోప్ గురించి అడిగారు కదా. అవును. ఇప్పుడు జనరల్ గా అసలు ఒక టూల్ యొక్క ఫ్యూచర్ ఎలా డిసైడ్ చేస్తామండి జనరల్ గా? ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ ద్వారా డిసైడ్ చేయొచ్చా అండి? ఈ గార్ట్నర్ రిపోర్ట్ లో ఇండస్ట్రీ లీడర్ వస్తుంది, అండ్ ఇది 2018 లో అక్వైర్ అయింది. ఈ పెద్ద కంపెనీ ఒకటి దీన్ని అక్వైర్ చేసిందంటే ఆబ్వియస్లీ దానికి ఒక మంచి మార్కెట్ ఉంది. మామూలుగా కాంపిటీటర్ టిప్కో అండి, ఎక్కువ హైయెస్ట్ కాంపిటీటర్. ఈ టిప్కో ఏమైందనంటే సిస్కో అక్వైర్ చేసింది. ఈ సిస్కో అక్వైర్ చేసి అది దే ఆర్ నాట్ ప్రొవైడింగ్ ద ప్రాపర్ సపోర్ట్. ఓకే, ఆ సపోర్ట్ సరిగ్గా ఇవ్వట్లేదు. అండ్ ఆల్రెడీ ద కస్టమర్స్ ఆర్ గెటింగ్ వెక్స్డ్ అనమాట. వాళ్ళు ఆల్రెడీ సిస్కో ఈ టిప్కో మీద వర్క్ చేశారు. మేజర్ కాంపిటీటర్ టిప్కో అనమాట. ఆ టిప్కో వాళ్ళు సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఆబ్వియస్లీ అదర్ ఇంటిగ్రేషన్ ప్లాట్ఫామ్స్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. ఒకటి. అండ్ ఈ పర్టికులర్ ఫీచర్ వేరే వేరే వాటిల్లో చాలా MuleSoft లో ఉన్నంత స్ట్రాంగ్ గా ఉండదు అనమాట, ఈ పర్టికులర్ ఫుల్ API లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఓకే, అందువల్ల ఫ్యూచర్ ఖచ్చితంగా బాగానే ఉండేదానికి స్కోప్ ఉంటుంది, దాంట్లో ఏం డౌట్ అక్కర్లేదు. నెక్స్ట్, ఇక్కడ మీరు కస్టమర్స్ ని, క్లౌడ్ కస్టమర్స్ ని పోవట్లేదు, ఆన్ ప్రెమిసెస్ ని, హైబ్రిడ్, 3 కైండ్ ఆఫ్ కస్టమర్స్, అంటే అంతకంటే కస్టమర్స్ లేరు, అందరినీ హ్యాండిల్ చేస్తుంది. అండ్ అందరినీ ఫస్ట్ నుంచి హ్యాండిల్ చేస్తుంది, ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయలేదు ఇవి. ఓకే, ఆల్మోస్ట్ లైక్ చాలా ఇయర్స్ నుంచి కూడా దే ఆర్ డీలింగ్ విత్ ఆన్ ప్రెమిసెస్ కస్టమర్స్, క్లౌడ్ కస్టమర్స్, యాజ్ వెల్ యాజ్ హైబ్రిడ్ కస్టమర్స్. అంటే దే ఆర్ నాట్ మిస్సింగ్ ఓన్లీ క్లౌడ్ కస్టమర్స్ ఒక్కనే ఫోకస్ చేశారు అనుకోండి, దే విల్ మిస్ అవుట్ ఆన్ ప్రెమిసెస్ కదండి, ఆర్ హైబ్రిడ్ కదా. ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నారు, వాళ్ళు ఎక్కువ ఆన్ ప్రెమిసెస్ కి వెళ్తారు అనమాట మోస్ట్లీ. అలాంటి కస్టమర్స్ ని కూడా దే ఆర్ ట్రైంగ్ టు అక్వైర్. అంటే ఏంటి, యూ విల్ హ్యావ్ మోర్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ, అంటే మోర్ కస్టమర్స్ ఉండేదానికి స్కోప్ ఉంటుంది. మోర్ కస్టమర్స్ అంటే అగైన్ ఐ టోల్డ్ యూ, మోర్ జాబ్స్, మోర్ వర్క్, మోర్ జాబ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఉంటుంది. అండ్ ఫ్యూచర్ బాగుండేదానికి ఇవన్నీ రీజన్స్ అండి. అంటే నా లెక్కలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నన్ను MuleSoft లో ఇప్పుడు ఉంటారా, లేకపోతే మీరు ఏమైనా మారుతారా అంటే, నేను MuleSoft లో కనీసం ఇంకొక 5 years అయితే ఉంటానండి, గ్యారంటీ. దాంట్లో డౌట్ ఎక్కర్లేదు. అంటే బియాండ్ 5 years నోబడీ కెన్ ఎక్స్పెక్ట్ అండ్ ఫోర్కాస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీ పాయింట్ గా వచ్చి MuleSoft ఒకవేళ డౌన్ అయిపోయినా ఇంటిగ్రేషన్ డౌన్ అవ్వదండి. ఎందుకనంటే ఒక ఎంటర్ప్రైజ్ రన్ అవ్వాలి అని అంటే, ఐ జస్ట్ టెల్ యూ వన్ లాజికల్ పాయింట్ హియర్. ఒక ఎంటర్ప్రైజ్ రన్ అవ్వాలంటే చాలా అప్లికేషన్స్ కావాలని మనం ఇందాకే చూసాం. ఇప్పుడు ఒక 20 అప్లికేషన్స్, 30 అప్లికేషన్స్ చాలా ఉన్నాయండి. ఇది ఎంటర్ప్రైజ్ ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క అప్లికేషన్ వాడుతారు. ఇప్పుడు ఈ అప్లికేషన్స్ వాడుతుంటే వీటికి డేటా ఇంటిగ్రేషన్ కావాలి కదండి, ఒక్కొక్క దానికి.
కంపల్సరీగా. కావాలన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఉండాల్సిందే కదండి. ఒకవేళ MuleSoft పడిపోతే వేరే ఇంటిగ్రేషన్ టూల్ చాలా మంచిది వచ్చి దీన్ని బీట్ చేసిందని అనుకుంటే, యూ ఆల్రెడీ నో ది ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ ఇన్ ఏ స్ట్రాంగ్ మేనర్, ఇంటిగ్రేషన్ ఫండమెంటల్స్. మీరేం ఓన్లీ MuleSoft నేర్చుకోవట్లేదు, MuleSoft తో పాటు ఇంటిగ్రేషన్ ఫండమెంటల్స్ అన్ని నేర్చుకున్నాం. ఇట్ ఈస్ ఈజీ టు స్విచ్ ఫ్రమ్ MuleSoft టు అనదర్ టూల్ విచ్ ఇస్ అడ్వాన్స్డ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. క్లియర్ అండి? ఎస్ సార్. అండ్ ఎప్పుడు కూడా ఏదైనా నేర్చుకునేటప్పుడు, నేను టీచ్ చేసేటప్పుడు కూడా ఐ విల్ టెల్ యూ సో మెనీ జనరల్ కాన్సెప్ట్స్ అండి, అంటే విచ్ ఆర్ ఫండమెంటల్స్ టు ఇంటిగ్రేషన్. ఆ నాలెడ్జ్ అంతా ఎక్కడికి పోతుందండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను MuleSoft. వర్క్ చేసిన తర్వాత రేపు ఇంకో కొత్త టూల్ వచ్చినప్పుడు ఐ కెన్ ఈజీలీ మైగ్రేట్ బికాస్ ఐ హ్యావ్ ఆల్ ద స్ట్రాంగ్ ఫండమెంటల్స్. నా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో, ఆ ప్రీవియస్ ఆర్గనైజేషన్ లో అందరూ టిప్కో మీద వర్క్ చేశారండి. ఒక్కరికి కూడా MuleSoft రాదు. జస్ట్ ఒక 20 hours 30 hours నేర్చుకొని తర్వాత వచ్చారు ప్రాజెక్ట్ లోకి. దే ఆర్ డూయింగ్ బెటర్ దెన్ అదర్ MuleSoft రిసోర్సెస్ బికాస్ దే హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్. ఒక్కొక్కరికి 7 years 8 years ఆర్ 5 years 6 years ఇట్లా అండి మంచి టిప్కో మీద ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఇమీడియట్ గా వచ్చి కరెక్ట్ గా ఒక 6 months లోనే దే వర్ ఏబుల్ టు బీట్ ద అదర్ పీపుల్ హూ హాస్ MuleSoft ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 3 years 4 years ఆర్ 5 years ఉన్న కూడా. ఎందుకని? ఆల్రెడీ యూ హ్యావ్ ద ఫండమెంటల్స్ వెరీ స్ట్రాంగ్. దట్స్ ద రీజన్. క్లియర్ అండి? ఓకే. నెక్స్ట్ ట్రైనింగ్ అప్రోచ్. ట్రైనింగ్ అప్రోచ్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు సీ రైట్ ప్రెజెంటేషన్ అండ్ వైట్ బోర్డ్ ఫర్ లైవ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇలాగే ఒక యూస్ కేస్ తీసుకొని, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏం చేసామండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను MuleSoft అంటే ఇంటిగ్రేషన్ అంటే. తర్వాత ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, తర్వాత కాంప్లెక్స్ జనరిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశానండి, ఐ టుక్ ది యాక్చువల్ టెక్నికల్ ఎగ్జాంపుల్ ఇలా. అలాగా జనరల్ గా ఏ కాన్సెప్ట్ తీసుకుని ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక యూస్ కేస్ డిస్కస్ చేస్తాను, ఒక రియల్ టైమ్ యూస్ కేస్ డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్, ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, దాన్ని ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేయాలో అలా చేస్తానండి. ఓకే. ఇప్పుడు కొన్ని కేసెస్ లో అలాగే యూస్ కేస్ డెవలప్ చేయలేం, బట్ ఐ విల్ గివ్ యూ ద ఐడియా ఎగ్జాక్ట్లీ. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ నేను స్కాటర్ గ్యాదర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మనకి MuleSoft లో. స్కాటర్ గ్యాదర్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు అనమాట. ఆ టైంలో ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఐ విల్ టెల్ వన్ యూస్ కేస్ అండ్ దెన్ ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్క దానికి ఒక యూస్ కేస్ తీసుకుని విల్ ట్రై టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అండ్ దెన్ విల్ గో ఫర్ ద డెమాన్స్ట్రేషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే. ఇక్కడ తర్వాత LPP మోడల్ ఒకటి ఫాలో అవుతామని చెప్పానండి. ఏంటంటే లెర్న్ ఫ్రమ్ ద రైట్ ట్రైనర్. ఎలాగా ఐఎమ్ షూర్ దాట్ ఐ ప్రొవైడ్ ద బెస్ట్ సర్వీసెస్ ఫర్ యూ, ఫర్ షూర్, దాంట్లో డౌట్ అక్కర్లేదు. ఓకే. అయితే నా రోల్ మాత్రం 33.33%. ఇది ఎవరు మీకు ఇండస్ట్రీలో చెప్పరు. నేను బాగా చెప్పేశాను, వినేశారు, ఇంకా అంతే మీకు వచ్చేస్తుంది జాబ్ రేపు పొద్దున అని చెప్తారండి. అలా కాదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, ఓకే, ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఇది చేస్తేనే యూ విల్ బి గెటింగ్ మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ అండ్ యూ విల్ బి క్రాకింగ్ ద జాబ్. ఎందుకు అంటే రీజన్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఈజ్ లైక్ మ్యాథ్స్ అండి. మ్యాథ్స్ చూస్తే వచ్చినట్టే ఉంటుంది, కానీ ఎగ్జామ్కి వెళ్తే ఫెయిల్ అయిపోతాం, గ్యారంటీగా రాయలేం. కొంతమంది రేర్ బ్రీడ్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి చూస్తే గుర్తుండిపోద్ది, వాళ్ళు రాసేసేయగలుగుతారు. అలాంటి రేర్ బ్రీడ్ ఆఫ్ పీపుల్లో కొంతమందే ఉంటారు, వాళ్ళని వదిలేసేయండి. బట్ మోస్ట్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద జనరల్. మనం ఒక యావరేజ్ లెవెల్లో అండ్ అబోవ్ యావరేజ్ లెవెల్లో మన టాలెంట్ ఉందని అనుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్. ఈ రెండు థింగ్స్ కూడా ఎవరి మీద ఉంటుందండి? ఇట్ ఈస్ యూ. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ప్రాక్టీస్ ఎందుకు? ఫస్ట్ ప్రాక్టీస్ ఎందుకండి? టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సెకండ్ ప్రాక్టీస్ ఎందుకు? టు కీప్ ఇట్ ఇన్ మైండ్ ఫర్ ఎవర్ అండ్ హౌ టు ఎక్స్ప్రెస్ దట్ పర్టికులర్ థింగ్. రెస్ట్ ఎక్కువ ఎఫర్ట్స్ ఎవరు పెట్టాలండి? మీరే పెట్టాలి. ఓకే, ఫైన్. ఇది రికార్డింగ్స్ మనకి ఎవ్రీడే వచ్చేస్తాయండి. అండ్ ఆన్లైన్ సెషన్స్ మొత్తం ఆన్లైన్ సెషన్లే కండక్ట్ చేస్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇది డైలీ 1 to 1 hour మండే టు ఫ్రైడే ఉంటుందా, లేకపోతే 1.5 hours ఉంటుందా అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ ద టుమారో సెషన్. ఎగ్జాక్ట్లీ. ఓకే.
మండే టు థర్స్డే 1.5 అవర్స్ ఎవ్రీ డే 7:30 to 9 అలాగ ఉండేదని ప్లాన్ చేస్తాను. బట్ నేను టుమారో క్లాస్ లో ఇన్ఫార్మ్ చేస్తాను ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ పాయింట్. హలో, ఎస్ అండి, చెప్పండి. కోర్సు డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందండి? వస్తానండి అవి కూడా చెప్తాను. నెక్స్ట్ సార్ ఒక స్మాల్ డౌట్. చెప్పండి. సార్ ఇది మీరు జర్మనీలో ఎలా ఉందో తెలియదు అన్నారు కదా, అది ఎలా తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది సార్? ఏమైనా పోర్టల్స్ లో చెక్ చేయడమే అండి. పోర్టల్స్ చెక్ చేయండి ఒకసారి. ఓకే, అండ్ ఎవరన్నా ఈ ఇంటిగ్రేషన్ స్పేస్ లో ఉంటే వాళ్ళని అడిగి చూడండి. ఓకే, ఏంటి మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ ఏంటి అనేది ఎవరన్నా తెలుసుంటే. పోర్టల్స్ ఒక సోర్స్ ఆఫ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జర్మనీ ఉంది, యూకే ఉంది, అంటే రెండు దగ్గర మార్కెట్స్ కదండి. ఒకసారి యూకే ఓపెన్ చేసి అక్కడ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, జర్మనీ ఎలా ఉంది, తర్వాత ఇండియాలో ఎలా ఉంది, ఇలా 3 కంపేర్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే ఓకే సార్, మీరు ఏమైనా చెప్పగలరా సార్ డిసైడ్ చేసి? ఒకసారి మీరు డిసైడ్ చేయండి. దట్స్ ఇప్పుడు ప్రాక్టికల్ గా నాకు తెలియకుండా ఐ షుడ్ నాట్ కమెంట్ ఆన్ ఇట్ అండి. ఇప్పుడు నాకు యుఎస్ లో ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్చువల్ గా యూకే లో ఫ్రెండ్స్ ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, అందుకని క్లియర్ గా చెప్పగలిగాను మీకు కాన్ఫిడెంట్ గా. ఓకే, ఇప్పుడు అలా కాకుండా నేను ర్యాండమ్ గా ఒక ఆన్సర్ చెప్పేస్తాను అనుకోండి, దట్ నాకు పర్సనల్ గా ఐ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, యా. ఇదే ఇంకొకరు కూడా ఎవరో ఒక సజెషన్ లైక్ సచ్ ఇన్ లింక్డ్ఇన్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ, అంటే జాబ్ పోర్టల్స్ అంటే ఆల్మోస్ట్ లైక్ ఆల్ జాబ్ పోర్టల్స్, లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్, గ్లాస్ డోర్, స్పెసిఫిక్ గా జర్మనీకి ఏమైనా ఉంటే ఆ జర్మనీ పోర్టల్స్ లో చెక్ చేయండి. యా, డ్యూరేషన్ విల్ బి ఒక 45 to 50 సెషన్స్ ఉంటాయండి. అంటే సెషన్ అని నేను ఎప్పుడన్నా చెప్పినప్పుడు దాని అర్థం ఏంటంటే అండి, జనరల్ గా 1 hour సెషన్, అంటే ఇప్పుడు మనకి 1.5 hour సెషన్ అయితే అప్పుడు తగ్గుతుందండి. జనరల్ గా కూడా 45 to 50 సెషన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇంకా కూడా దీన్ని దాటుద్దే కానీ తగ్గదండి. ఎందుకు రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫార్ నాలెడ్జ్ ఇన్ డెప్త్. ఎగ్జాక్ట్లీ, అందుకని అన్ని కాన్సెప్ట్స్ ఏమైతే రియల్ టైమ్ లో మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉపయోగపడతాయి అవన్నీ కూడా మొత్తం డిస్కస్ చేస్తున్నానంటే, అందుకని ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు నా కొలీగ్స్ చాలా మంది కూడా దే విల్ బి డూయింగ్ ఇట్ ఇన్ 25 to 30 hours. ఈ కంటెంట్ తోటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇంకో పాయింట్ నా గురించి చెప్పడం మర్చిపోయానండి. కనీసం నేను ఇప్పుడు ఒక 150+ ఇంటర్వ్యూస్ చేస్తుంటానండి, అంటే డిఫరెంట్ కంపెనీస్ కి, అంటే వేరే వాళ్ళు అని నేను హైర్ చేసుకునేటప్పుడు, అండ్ నేను కంపెనీ మారేటప్పుడు, అంటే యాజ్ అన్ ఇంటర్వ్యూవీ ఆల్సో ఐ హావ్ అటెండెడ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 20 to 25 ఇంటర్వ్యూస్ ఇన్ ద రీసెంట్ ఒక 1 year లో బేసికల్ గా కూడా. అండ్ నేను ఇంటర్వ్యూస్ ఒక 150+ క్యాండిడేట్స్ చేస్తుంటాను. ఆ నాలెడ్జ్ కూడా ఇట్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ వైల్ యూజింగ్ ద టాపిక్స్ ఆఫ్ మై కరికులం ఆల్. ఎగ్జాక్ట్లీ 45 to 50 సెషన్స్ ఉంటుంది, అండ్ 1 hour డ్యూరేషన్ తోటే, అండ్ ఇట్ విల్ ఎక్సీడ్ మోర్ దాన్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు కెరీర్ రిలేటెడ్ ఎఫ్ఎక్యూస్ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. ఏంటి అని అంటే, ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి ఆల్రెడీ ఒక సెషన్ చేసినండి. ఒక 9 hours కంటెంట్ ఉంటుంది అనమాట. 9 hours కంటెంట్, ఆ కంటెంట్ అంతా కూడా మీకు యాక్సెస్ ఇస్తాము. ఏదో ఊరికే ర్యాండమ్ గా ఒక 50 క్వశ్చన్లు రాసేసి అలా ఇచ్చేసేది కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కదండి, ఆ డిఫరెంట్ టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రామెల్ అని చెప్పాను, రామెల్ లో క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇప్పుడు మనకి ఆన్సర్ ఎలా ఇచ్చి ఉంటుంది అంటే, స్పెసిఫిక్ గా ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలో అలా క్లియర్ గా నేను డిజైన్ చేశానండి. ఓకే, ఇవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తాం. ఆ రికార్డింగ్ వీడియోస్, ఆ పర్టికులర్ 9 hours కంటెంట్, అండ్ ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్. ఇవి కానీ మీరు ప్రాపర్ గా ప్రిపేర్ అయితే 70 to 80% ఆఫ్ ద టైమ్ యూ విల్ బి ఏబుల్ టు క్లియర్ ద ఇంటర్వ్యూ అండి, నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేను కండక్ట్ చేసేటప్పుడు కూడా 70 or 80% ఆఫ్ ద టైమ్ ఐ విల్ గో విత్ ద సేమ్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్స్. చూడండి, ఒక్కొక్క సెక్షన్ కి అన్ని సపరేట్ గా చేసి పెట్టానండి. జనరల్ గా ఏదో ర్యాండమ్ గా ఇంటర్నెట్ నుంచి తీసి చేసినాయి కాదు. ఐ హావ్ ప్రిపేర్డ్ ఆన్ మై ఓన్. అన్ని క్వశ్చన్స్ ప్రాపర్ గా ఆన్సర్స్ అన్ని కూడా నేనే ప్రిపేర్ చేశాను. ఎగ్జాక్ట్లీ అందువల్ల ఏంటంటే దాదాపుగా వీ హ్యావ్ గుడ్
కంటెంట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు డూ ఇట్. అండ్ ఇది ఎండ్ ఆఫ్ ద సెషన్స్ లో టోటల్ గా మన ఆ వీడియో కంటెంట్ అండ్ ఈ ఫైల్స్ అంతా కూడా మనకి ఇచ్చేదానికి ప్లాన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ ఒకటి ఇది ఒకటి. అంటే ఎందుకంటే కోర్స్ నేర్చుకోవడం ఒక ఎత్తు అయితే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఇంకొక ఆర్ట్ అండి. అగైన్ దట్ ఆర్ట్ ఈస్ రిక్వైర్డ్. అందుకనే నేను చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూ నేను అటెండ్ అయితే ఆన్సర్స్ ఎలా చెప్తానో అలాంటి ఆన్సర్స్ సింపుల్ గా క్రిస్పీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసి నీట్ గా చేశాను. ఒక టాపిక్ తీసుకుంటే ఒక క్వశ్చన్ తీసుకుంటే యూ కెన్ రైట్ 10-20 లైన్స్. కానీ ఇంటర్వ్యూవర్ అంత ఎక్స్పెక్ట్ చేయడండి. ఎప్పుడు కూడా ఒక 3-4 లైన్స్ ఆఫ్ ఆన్సర్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ హిమ్. అంటే అది షార్ట్ గా ఎలా చెప్పాలి ఏంటి అనేది అంతా కూడా ఇక్కడ వెరీ క్లియర్ గా ఐ హావ్ రిటర్న్ ఇట్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీరు రెజ్యూమ్ ఎలా ఉండాలో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. రెజ్యూమ్ అంటే ఏం పాయింట్స్ ఇంక్లూడ్ చేయాలి, ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, వెరీ క్లియర్ గా. ప్రాజెక్ట్ ఎలా పెట్టాలి, టూల్స్ ఎలా పెట్టాలి, అచీవ్మెంట్స్ ఎలా పెట్టాలి, ఇదంతా కూడా ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దోస్ వీడియోస్. ఆ వీడియోస్ అంతా కూడా మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఐ హావ్ డన్ ఇట్. ఎగ్జాంపుల్ ఏమండి వెంకటేష్ గారు ఆ వీడియో ఆఫ్ చేస్తారా? నెక్స్ట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ టోటల్ ప్రోగ్రామ్. ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ జాబ్స్ కి అప్లై చేసేటప్పుడు ఇండియాలో అయితే అట్లీస్ట్ కవర్ లెటర్ ఎలా రాసి పంపించాలి ఏంటి, అండ్ దట్ ఈస్ ఆల్సో గివెన్. ఓకే, శాంపిల్. నెక్స్ట్ వచ్చేసి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా చెప్తే బాగుంటది, అదంతా కూడా వి హావ్ గివెన్ ఇట్. అంటే సి ప్రాజెక్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా క్లియర్ గా ఐ హావ్ అవుట్లైన్ ఎవ్రీథింగ్ ఇన్ ద డాక్యుమెంట్స్ అనమాట. ఇవన్నీ కూడా విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ అవి ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రికార్డింగ్స్ అండ్ ఈ సంబంధించిన పీపీటీస్ కూడా యుల్ బి గెటింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరికులం. అండ్ ఇట్ ఈస్ నాట్ ర్యాండమ్ ఏదో అవుట్డేటెడ్ క్వశ్చన్స్ కాదండి. అవుట్డేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాదు, రీసెంట్. ఎగ్జాక్ట్లీ. యా, క్లియర్ అండి. Sir, I have small doubt, sir. చెప్పండి అండి. సార్ ఇది ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏమైనా మీరు ప్రాక్సీ అట్లా ఏమైనా సపోర్ట్ చేస్తారా సార్? ఏమండి యాక్చువల్ గా కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే ఇంత డీటెయిల్ గా మనం నేర్చుకుంటుంటే మళ్ళీ ప్రాక్సీలు ఇవన్నీ ఎందుకండి? అంటే ఇయర్ గ్యాప్ ఉంటుంది కదా సార్ మామూలుగా అలా. ఉంటే దానికి దీనికి సంబంధం నేర్చుకొని చేసుకోవచ్చు కదండి. ఇంత డీటెయిల్డ్ గా చెప్పి క్వశ్చన్లు ఆన్సర్లు అన్ని రెడీగా ఇస్తే ఇంకా అప్పటికి క్లియర్ చేసుకోకపోతే ఎలా మనం? సరే ఓకే, ఎవరో ఒకటి చేస్తారు, వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు వర్క్ ఎలా మేనేజ్ చేస్తారు? అదే కదా సార్ నేను కూడా అడిగేది. ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ ఏమంటున్నారు అంటే 1 month జాబ్ అసిస్టెన్స్ ఇస్తామంటున్నారు. డాక్యుమెంట్ అవన్నీ ఇప్పుడు అలా మాట్లాడేవని అయితే మేము చేస్తామని చెప్తాం మీకు. నేను అలా చెప్పట్లేదుగా. అట్లీస్ట్ యూ నీడ్ టు పుట్ ఇన్ 3 to 4 months ఆఫ్ ఎఫర్ట్ మీరు పెట్టాలి. ఇప్పుడు నేను 45 to 50 సెషన్స్ అంటే ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 2.5 months గ్యారంటీగా పట్టుద్ది. మీరు ఎఫర్ట్స్ ఒక 3 months పెట్టాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అంతా ప్రిపేర్ అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. చేస్తే జాబ్ రాకుండా ఉండే సమస్య లేదు. కొన్ని ఇన్స్టిట్యూట్స్ తో కాంటాక్ట్ అయితే ఓన్లీ 45 days ట్రైనింగ్ ఉంటుంది అంటున్నారు. విత్ ఇన్ 45 days హౌ ఇస్ పాసిబుల్ కమ్ జాబ్ సార్? అదే అండి నేను చెప్పేది. అవ్వదు. ఊరికే రాస్తారు, మీలాగా గమ్ముగా వింటారు, వెళ్తారు, జాయిన్ అవుతారు. నేను ఇప్పుడు 3 months ఎందుకు చెప్తున్నాను, రియాలిటీ చెప్తున్నా మీకు. అది ఏంటి, మ్యూల్సాఫ్ట్ ఒక మీడియం సైజ్ టూల్ కాబట్టి. అదే ఏదో సేల్స్ ఫోర్స్ లేకపోతే డెవాప్స్ ఇట్లాంటి టూల్స్ అయితే కనీసం ఒక 6 months పడుతుంది నేర్చుకునేదానికి. బయట అయినా కూడా ఏం చెప్తారు, 45 days లో వచ్చేస్తుంది అని చెప్తారు. రియాలిటీ చెప్పరు కదా ఎవరు. నేను రియాలిటీ చెప్తున్నా మీకు. ఓకేనా? కనీసం 3 months మీరు కష్టపడాలండి. డైలీ ఒక 2-3 hours కష్టపడితే యూ విల్ క్రాక్ ద జాబ్ ఫర్ షూర్. దాంట్లో డౌట్ అక్కర్లా. జెన్యూన్ ఎఫర్ట్స్. ఏదో పైన ఎఫర్ట్స్ పెడితే అవ్వదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ మార్కెట్ లో ఆబ్వియస్లీ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఎ జాబ్ ఫర్ షూర్ విత్ డమ్మీ ఎఫర్ట్స్. యూ షుడ్ జెన్యూన్లీ పుట్ ఇన్ ఎఫర్ట్స్, యూ విల్ గెట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. 5 to 6 గ్యాప్ ఉంటుంది కదా సార్. వాళ్ళు ఫ్రెషర్ గా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందా మామూలుగా? ఫ్రెషర్స్ ఉండవండి ఆపర్చునిటీస్. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఎలా జాయిన్ అవ్వాలండి గ్యాప్ ఉన్న వాళ్ళు?
అంటే మీరు అసలు యాక్చువల్ గా కూడా మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి, మీ ప్రొఫైల్ ఏంటి? 2018 కంప్లీట్ అయ్యింది. అప్పటి నుంచి ఏం చేస్తున్నారండి? నాన్ ఐటీలో చేశాను సార్. నాన్ ఐటీలో చేశారు, ఏం చేశారంట? స్టాఫింగ్ రిక్రూట్మెంట్ లో చేస్తున్నాను. ఓకే, ఇంకా స్టాఫింగ్ లో ఉండి కూడా మీరు ఈ క్వశ్చన్ అడిగారండి, నేనేం చెప్తాను? స్టాఫింగ్ లో ఉంటే మీకు తెలియదా అండి ఏం చేస్తారని? సార్ నేను ఒక ఇన్స్టిట్యూట్ లో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే జస్ట్ 2 years టెస్టింగ్ పెట్టి 3 years అలా పెట్టి చేస్తే ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అని అంటున్నారు. అంటే ఏ స్టాఫింగ్ చేస్తారండి? యుఎస్ స్టాఫింగ్ సార్. యుఎస్ స్టాఫింగ్, ఇది ఐటీకా లేకపోతే నాన్ ఐటీకా అండి? ఐటీ సార్. ఓకే ఓకే, సరే అండి, లాస్ట్ లో ఉండండి, మాట్లాడతాను యాక్చువల్లీ. ఓకేనా, లాస్ట్ లో మాట్లాడతాను. ఇంకా మీకు ఆల్రెడీ అన్ని ఆన్సర్స్ మీ దగ్గరే ఉన్నాయి, మళ్ళీ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు, బట్ విల్ డిస్కస్ ఇట్ ఎగ్జాక్ట్లీ. యా, షూర్. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, అంటే రిలేటెడ్ టు దట్, ది టెక్నాలజీ రిలేటెడ్ అండ్ ఆల్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఒకవేళ లేకపోతే కెరీర్ రిలేటెడ్ వెళ్తామండి. అండ్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను, మ్యూల్సాఫ్ట్ లో జాబ్ తెచ్చుకోవచ్చు అంటే ఇట్స్ వెరీ కంపారిటివ్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదండి, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ లేకపోతే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం ఇట్లాంటివి నేర్చుకోవాలనుకోండి, ద లెర్నింగ్ కర్వ్ ఈస్ వెరీ వెరీ హై అండ్ ఇట్ టేక్స్ మోర్ టైం. ఎగ్జాక్ట్లీ, మోర్ టైం అవసరమైనప్పుడు అప్పుడు ఆటోమేటికల్లీ దాని డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది. డెప్త్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. అందువల్ల ఏంటంటే మ్యూల్సాఫ్ట్ అనేది మీడియం సైజ్ టూల్. ఆ మీడియం సైజ్ టూల్ వల్ల నేర్చుకునేదానికి ఈజియర్. సి వెన్ ఎవర్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, యూ షుడ్ చూస్ ఎ టూల్ ఇన్ సచ్ ఎ వే ఇట్ షుడ్ బి ఈజీలీ లెర్నబుల్, ఫాస్టర్ టు లెర్న్ అండ్ దెన్ ఈజీ టు మేనేజ్ ఇన్ ద జాబ్. ఇలా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఒకవేళ నేర్చుకొని మీకు ఇంట్రెస్ట్ ఉందా, అప్పుడు యూ కెన్ గో ఫర్ ఎ హార్డ్ టూల్. ఒకసారి మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా తెలుసుకొని లోపలికి తర్వాత మళ్ళీ అప్స్కిల్ చేసుకొని దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు ద డిఫరెంట్ టూల్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, నెక్స్ట్ నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాను, కెన్ ఐ లెర్న్? ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చెప్పాను కదా, 80 to 90% ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి డ్రాగ్ అండ్ డ్రాప్. ఓన్లీ 10 to 20% ఆఫ్ ద టైమ్ యూ విల్ బి రైటింగ్ సమ్ స్మాల్ స్క్రిప్ట్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ రాస్తాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి కోడింగ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో అహెడ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఈ కెరీర్ గ్యాప్ ఉంది 5 years యాక్చువల్ గా కూడా ఎలాగా అని చాలా మంది అడుగుతా ఉంటారు కదా, ఇప్పుడు నేను అడిగినట్టుగానే. జనరల్ గా ఏంటంటే ఎప్పుడు కూడాను యుఎస్ అండ్ యూకే మార్కెట్, యుఎస్ మార్కెట్ లో అయితే 70% రన్ ఆన్ దాన్ని ఏమంటారు, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకుండానే రన్ అవుతుందండి. వాళ్ళు ఆల్రెడీ లేకపోయినా ఉందని పెట్టి ఇలాగే చేస్తారు అనమాట మార్కెట్ లో. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ దాట్ అప్రోచ్, ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ ఓకే, అసలు నేను ఫ్రెషర్ గా జాయిన్ అవ్వాలి, నేను ఇంకా అసలు ఏది అనుకోనంటే ఇంకా దానికైతే ఆబ్వియస్లీ ఇండియాలో ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయండి. ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరు కూడాను మీకు 2018 ఆర్ 15 ఫ్రెషర్స్ కి ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి చేయండి అని అంటే ఎవరు ఒప్పుకోరు. ఎగ్జాక్ట్లీ, నో కంపెనీస్ విల్ ప్రొవైడ్ యూ ఆపర్చునిటీ. ఏదైనా చిన్న కంపెనీస్, చాలా స్మాల్ కంపెనీస్, మనకు తెలిసిన కంపెనీస్, మన ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా వర్క్ చేస్తా అక్కడ ఏమైనా ఈ ఆపర్చునిటీ ఉండి అలా వెళ్తే ఉంటుంది. లేకపోతే యూ నీడ్ టు ఫ్యాబ్రికేట్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ get a job. You have to manage your job. Okay, and without practicing you cannot manage your job. And I'm telling you, okay, without practicing you cannot go and you cannot manage your job. And do I need to learn programming languages such as Java or Python to work in MuleSoft? లేదండి, అవసరం లేదు. Without Java and Python you can easily work. Java కూడా వచ్చుంటే you will be a more valuable resource. Exactly. నా టోటల్ ఎక్స్పీరియన్స్ లో ఇప్పుడు దాకా నేను కూడా నాకు జావా రాదు, నేను కూడా జావా నేర్చుకోలేదు ఇప్పుడు దాకా. ఓకే, జావా అండ్ లేకపోయినా యూ కెన్ సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ, దర్ ఇస్ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఎగ్జాక్ట్. నెక్స్ట్ సార్ ఇది కోర్స్ అయిపోయే టైంకి రియల్ టైం ప్రాజెక్ట్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది సార్ ఈ కాన్సెప్ట్స్ అన్ని? అన్ని కాన్సెప్ట్స్ వాడేవే వాడతామండి. ఎగ్జాక్ట్లీ, రియల్ టైం కి యూజ్ అయ్యేవే వాడతాం అనమాట. అంటే కొన్ని ట్రైనింగ్స్ ఎలా ఉంటాయంటే ఓన్లీ రియల్ టైం ప్రాజెక్ట్ డిఫరెంట్ గా ఉంటుంది, ట్రైనింగ్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, ఇవేవి కలవు అలా అని. అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ పాయింట్ చెప్తానండి. ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మామూలుగా రియల్ టైంలో ఎంత టైం పట్టుద్దండి? ఒక 6 months పట్టుద్దా యావరేజ్ గా? పడుతుంది. ఒక మీడియం సైజ్ ప్రాజెక్ట్ అయినా ఇప్పుడు మనకి ఎంత టైం ఉంటుందండి? 3 months. ఓకే, చెప్పే ఓపిక నాకున్న, వినే ఓపిక ఎంత ఉంటుంది? వీళ్ళు ఉంటారండి ఎవరన్నా స్టూడెంట్స్? ఒక 6 months నేను కంటిన్యూస్ చెప్తుంటే, నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని బ్యాచెస్ చేశాను కదండి,
కరెక్ట్ గా ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక 10 మంది జాయిన్ అయ్యారు అనుకోండి ఒక కోర్స్ లో. ఎగ్జాక్ట్లీ. ఓకే, లాస్ట్ ఒక 2.5 మంత్ 3 మంత్స్ వచ్చేటప్పటికి ఓన్లీ 4 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉంటారు. ఓకే. ఓకే, అందువల్ల ఏంటంటే నో బడీ కెన్ డూ యూ దాట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రియల్ టైమ్ లో 6 months to 1 year చేసే ప్రాజెక్ట్ ని తీసుకొచ్చి ఇక్కడ మీకు చెప్పాలంటే ఆబ్వియస్లీ ఇట్ వుడ్ బి రియల్లీ డిఫికల్ట్, హానెస్ట్లీ స్పీకింగ్. అందుకని నేనేం చేస్తానంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్తున్నా అంటే దానికి ఒక రియల్ టైమ్ యూస్ కేస్ తీసుకుంటాను. రియల్ టైమ్ యూస్ కేసు ఇలా ఉంటది అని చెప్పి మొత్తం యూస్ కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యూస్ కేసు ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ దెన్ ఐ విల్ ట్రై టు టేక్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. ఓకే, యా, ఎందుకంటే వేరే వాళ్ళు బ్లఫ్ చేసినట్టుగా నేను చేయనండి. నేను ఏది చెప్తాను అదే చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఒక మాట చెప్పేసి అప్పుడు మార్చను. ఏ విధంగా ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ కి అది ట్రైక్ యూస్ కేస్ అండి. యూస్ కేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ పర్టికులర్ యూస్ కేస్ టైంలో అప్పుడు మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ పర్టికులర్ కాంపోనెంట్ ప్రాసెస్ వాడాలి, లేకపోతే ఈ కాన్ఫిగరేషన్ వాడాలి, ఇట్లాగని చెప్పి మీకు క్లారిటీ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్. ఓకే. లోపలికి వెళ్ళా కొంచెం సర్వైవ్ అవ్వగలం అన్న నమ్మకం ఉండాలి కదా సార్. ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీరు ఫాలో అయితే ఎగ్జాక్ట్లీ ఓకే, అండ్ ఇఫ్ యూ ప్రాపర్లీ ఫాలో ద క్లాసెస్ 100% you will be able to without job support you can survive on ఓకే. without job support, I'm telling you, but you need to practice it well and you need to understand the essence proper గా. అందుకని 2 ప్రాక్టీసెస్ పెట్టాను. ఒక కాన్సెప్ట్ నేను చెప్పిన తర్వాత నేను చూపించిన తర్వాత యూ నీడ్ టు ప్రాక్టీస్ దట్ 2 times. ఓకే. ఓకే, యా, ఆల్రెడీ ఒక 2 జాబ్ years మార్కెట్ గురించి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చా అండి దీని ద్వారా? ఏందండి, అర్థం కాదు. 2 years of ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చా ఈ నాలెడ్జ్ స్టోరీ ట్రైనింగ్? ఒకసారి రిపీట్ చేయరండి, మధ్యలో బ్రేక్ అయింది. అంటే ఒక 2 years ఆఫ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవచ్చా అండి ట్రైనింగ్ తోటి? ఈజీగా ఒక 2-3 years నాలెడ్జ్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మీకు చెప్పే టాపిక్స్ నా కంపెనీలో కూడా 3 years 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా నేను ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 7 to 10 సెషన్స్ తీసుకోవాలి రీసెంట్లీ. ఓకే. ఇది వాళ్ళకి కూడా కొన్ని టాపిక్స్ తెలియక. ఇట్ డజంట్ మీన్ దాట్ రియల్ టైమ్ లో వర్క్ చేస్తారన్నది వాళ్ళకి కూడా అన్ని టాపిక్స్ తెలియాలని రూల్ ఏం లేదండి. బట్ స్టిల్ ఐ హావ్ ఇన్కల్కేటెడ్ ద టాపిక్స్ ఇన్ సచ్ ఏ వే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆల్రెడీ మీరు అంటే కోర్స్ కంటెంట్ అంతా రేపు చూపిస్తానండి నెక్స్ట్ సెషన్ లో. ఐ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇట్ టుడే. ఓకే, కోర్స్ కంటెంట్ కానీ అవన్నీ కూడా మొత్తం అంటే నేను ఏమేమి డీల్ చేస్తున్నాను అన్ని కూడా ఉంటుందండి ఇక్కడ మీరు చెక్ చేస్తే. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ పీపీటీస్ చూసారా, ఒక్కొక్క టాపిక్ కి ఒక్కొక్క పీపీటీ అన్ని కూడా రెడీగా చేసి పెట్టేస్తుంటుంది ముందుగానే. అండ్ దెన్ ఓకే. కోర్స్ కంటెంట్ రైట్, ఇదిగోండి కోర్స్ కంటెంట్ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అంటే ఏమేమి కవర్ చేస్తున్నానండి. ఓకే. ఓకే, అంటే మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. ఐ రైట్ ఇట్. ఓకే, కంప్లీటెడ్, నాట్ కంప్లీటెడ్. ఓకే, సేమ్ ఆర్డర్ లో వెళ్ళదు, బట్ ఐ విల్ నోట్ డౌన్ లైక్ విచ్ వన్ ఆర్ కంప్లీటెడ్, విచ్ వన్ ఆర్ నాట్ కంప్లీటెడ్. ఎగ్జాక్ట్. ఓకే. యా, అంటే కోర్స్ మొత్తం అయిపోయిన తర్వాత ట్రై చేయాలండి ఇంటర్వ్యూస్ కి, లేదంటే 1.5 month 2 అవునండి. months? లేదండి, అయిన తర్వాత స్టార్ట్ చేయాలి. అయిన తర్వాత కూడా యూ టేక్ సమ్ టైం 10-15 days తీసుకొని చేయాలండి, ఆ ముందు చేయొద్దు. ఓకే. ఏది తొందరగా రాదండి. యూ నీడ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్ ఖచ్చితంగా కూడా. చాలా మంది ఒక 20 days, ఇప్పుడు నా కొలీగ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, దే విల్ టేక్ హార్డ్లీ 25 sessions, 25 to 30 sessions. దాంట్లో కవర్ చేయలేరు. ఇంటర్వ్యూలో యూ విల్ నాట్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, కోర్స్ కంటెంట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయనండి. ఎగ్జాక్ట్లీ గ్రూప్ లో ఏం షేర్ చేయనండి. ఎగ్జాక్ట్లీ నేను చూపిస్తాను మొత్తం డీటెయిల్ గా. యూ కెన్ గో త్రూ ద కంటెంట్. ఎగ్జాక్ట్. యా, ఓకే సార్. యా, నెక్స్ట్ ఇది జాబ్ మార్కెట్ ఎలా ఉంది కూడా ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ అసలు ఈ ప్రీ రిక్విజిట్స్ ఏమేం కావాలో అవన్నీ కూడా నేను డిస్కస్ చేస్తానండి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ముందుగా చూసి వచ్చేసేయండి, అవి నేర్చుకుని రండి అని చెప్తారు సెషన్ కి. లేదు, అవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్ ఏమేం కావాలో అవన్నీ కూడా ఐ విల్ డీల్ విత్. ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ కోర్స్ కంటెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీ రిక్విజిట్స్ ఏం కావాలో ఐ విల్ బి టేకింగ్ యాజ్ ఎ సపరేట్ సెషన్. ఇదిగోండి ఇవన్నీ మోనోలిథిక్, మైక్రో సర్వీసెస్, ఏపీఐస్, వెబ్ సర్వీసెస్, రెస్ట్ అండ్ సోప్, ఏపీఐ లైఫ్ సైకిల్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్, HTTP డిస్కషన్, JSON, ఇవన్నీ కూడా ఐ విల్ ట్రై టు డిస్కస్
ఇది అసలు మన కోర్స్ కి జనరల్ గా సంబంధం లేనివి, ముందు నేర్చేసుకుని రండి ఇంటర్నెట్ లో అని చెప్తారు. లేదా నేను ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్ ఎగ్జాక్ట్లీ మన పార్ట్ ఆఫ్ ద కరికులం లో. నెక్స్ట్ ఐ థింక్ ఇది కూడా ఐ థింక్ వి డిస్కస్ దిస్ ఆల్సో ఐ థింక్ దిస్ ఆల్సో హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఆల్రెడీ. ఇది కూడా మనం ఇందాక అడిగిన క్వశ్చన్స్ లోనే. ఇదిగోండి ఫ్రెషర్స్ గురించి అడిగారు కదండి. ఓకే, ఫ్రెషర్స్ ది ఎలా ఉంటుందంటే చాలా కొద్ది కంపెనీస్ లో ఆపర్చునిటీ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 100 ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకోండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఫ్రెషర్స్ కి మాత్రం హార్డ్లీ ఒక 5 to 10 ఉంటాయి. అంటే ఫ్రెషర్ గా అలో చేశారు. ఓకే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. కొంచెం టైం పడుతుంది. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఆ పేషెన్స్ ఉంటేనే ఫ్రెషర్ గా ట్రై చేయాలండి. ఎగ్జాక్ట్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, వేరే టెక్నాలజీలో ఉన్నాను. మ్యూసాఫ్ట్ అంటే వేరే టెక్నాలజీలో ఉంటే చెప్పండి అండి నాకు. ఐ విల్ టెల్ యూ లైక్ ఆ టెక్నాలజీ బెటరా లేకపోతే ఈ టెక్నాలజీ బెటరా, మీరు దీన్ని స్విచ్ అవ్వచ్చా లేకపోతే దాంట్లోనే ఉంటే బెటర్ అనేది కూడా ఐ కెన్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద సేమ్ ఐటీ ఫీల్డ్, అండ్ దెన్ ఐ కెన్ గైడ్ యూ ప్రాపర్లీ. అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ మే టేక్ టు లెర్న్ మ్యూసాఫ్ట్, ఆల్రెడీ ఇది కూడా ఆన్సర్ చేశాను. ఈ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అంటే ఈ పార్ట్లోనే రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే, రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే ఎవరో ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి అవే ఇచ్చేసి ఒక 4-5 రెజ్యూమ్స్ ఇస్తారండి. అలా కాదు, మనం ప్రాపర్ గా అన్ని మనం ఓన్ గా చేసిన కంటెంట్. ఇప్పుడు నేను ఒక 20-25 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యని చెప్పాను కదా లాస్ట్ ఒక 1-2 years లో. దానికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, నేను ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు వచ్చిన క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మొత్తం ప్రిపేర్ చేసి ఆ ప్లేస్మెంట్ కి మీకు ఏవైతే అన్ని ఉపయోగపడతాయో దాన్ని ప్రాపర్ గా చాలా ఎఫర్ట్ పెట్టి రెడీ చేశానండి. ఓకే, అవన్నీ కూడా మీకు ఇట్ ఈస్ లైక్ ఏ కేక్ వాక్. మీరేం లేదు, అక్కడికి వెళ్ళి ఓకే ర్యామల్ క్వశ్చన్స్, నెక్స్ట్ డేటా వ్యూ క్వశ్చన్స్, నెక్స్ట్ రన్ టైమ్ మేనేజర్ క్వశ్చన్స్, ఎనీ పాయింట్ ప్లాట్ఫామ్ క్వశ్చన్స్, ఇట్లా అన్ని ఒక్కొక్క టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని నీట్ గా చదువుకొని మళ్ళీ ఇంకోటి ఏంటి, ఏదో లెంత్ కంటెంట్ రాసేసి చాలా ఎక్కువ రాసాం కదా. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అంతవరకే రాసి ఉంటుంది కంటెంట్ కూడా. ఓకే, అండ్ చాలా ఇంటర్నెట్ లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది అవుట్డేటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. దానిలో ఇంపార్టెంట్ అవసరం లేని క్వశ్చన్స్ అన్ని చాలా పెట్టుంటారు. అవన్నీ కూడా ఫిల్టర్ అవుట్ చేశాను నేను ప్రాపర్ గా, అన్ని చేశాను. అందువల్ల ఏంటంటే మీకు ఒక రెజ్యూమ్ ఎలా ఉండాలి, కవర్ లెటర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మొత్తం ప్రాపర్ గా చేసి పెట్టేస్తున్నాను. కాబట్టి ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఇన్ ద ప్లేస్మెంట్ కోసం ఈజీగా ఉంటుంది మీరు ట్రై చేస్తున్నట్టు. యా Hi, Mahesh. యా, జస్ట్ సెకండ్. Yeah,